బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. క్లాస్కు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతము. మహావతార్ ఫౌండేషన్లో 14వ బ్యాచ్ 10వ రోజుకు క్లాస్కు స్వాగతం. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం అండి. ఈరోజు విశేషం ఏంటంటే గీతా జయంతి అండి. భగవంతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మని రూపంలో భగవానుడు మనకు గీతను ఉపదేశించిన రోజు. అంతటి మహోన్నతమైన రోజు అండి ఈరోజు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని, ఆ పరబ్రహ్మను అనుకుంటూ క్లాస్ మొదలు పెడతాము. నమస్తే సార్. ఇంతవరకు మనము ఏదైతే 40 మాస్టర్స్ అంటే 40 మాస్టర్స్ అనే క్లాసు మొదలుపెట్టి మొదటి రోజు 10 మంది, రెండవ రోజు 10 మంది చెప్పినవి ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏం ఉపదేశం అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఏం మెసేజ్ ఇచ్చారు అని తెలుసుకున్నాము. ఈరోజు మూడవ రోజులో కూడా ఇంద్రుడు, వాలి, కుంభకర్ణుడు, నానాజీ, అష్టావక్రుడు, చిత్రగుప్తుల వారు, హరిశ్చంద్రుడు, బలి చక్రవర్తి, సెయింట్ జేవియర్, ఏకలవ్యురు వీళ్ళందరూ కూడా ఏమేమి మెసేజ్ ఇచ్చారు అనేది శ్రీనివాస్ మాస్టర్ గారి ద్వారా తెలుసుకుందామండి. నమస్తే సార్, క్లాస్కి స్వాగతం. నమస్తే మేడం, అందరికీ నమస్కారాలు. యథావిధిగా మనం 4 రోజుల పాటు 40 మంది మాస్టర్ల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు గీతా జయంతి. శ్రీకృష్ణ పరమాత్మ అనే గ్రాండ్ మాస్టర్ ఆయన ప్రపంచానికి జగద్గురువు అయిన మరి ఎంతో జ్ఞానాన్ని బోధించి ఆత్మజ్ఞానాన్ని అంతేకాకుండా సరైన జీవన విధానాలని అన్నిటినీ బోధించిన మాస్టర్. అవతార పురుషుడు. మాస్టర్ అంటే అవతార పురుషుడు. అవతారం అంటే ఆయనది జన్మ కాదు. తప్పనిసరిగా వచ్చేదాన్ని జన్మ అంటారు. లీలా వినోదం కోసం చుట్టపు చూపుగా వచ్చిన దాన్ని అవతారం. ఆయనది అవతారం. రామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం వీళ్ళంతా రావాల్సిన అవసరం లేదు. లీలా వినోదంగా చుట్టపు చూపుగా వస్తూ ఉంటారు ఈ భూమండలానికి. వచ్చి వాళ్ళు ఆ పైలోకాల్లో ఏం చేస్తారు, ఇక్కడ కూడా అదే చేస్తారు. అలా మాస్టర్లు ఎంతో మంది వచ్చారు. మాస్టర్ అంటే ముందు మనం తెలుసుకోవాలి. మాస్టర్ అంటే తెలుగులో మాస్టర్ని ఏమంటామంటేనండి స్వామి అంటే. స్వామి అంటే మాస్టర్. స్వామి అంటే తన పట్ల తాను ఆధిపత్యం పొందినవాడు. ఆధిపత్యం పొందినవాడే స్వామి. అంటే మన పట్ల మనం ఆధిపత్యం పొందాలి. ఎలాంటి ఆధిపత్యం? మన యొక్క ఎమోషన్స్ పట్ల మనకు ఆధిపత్యం ఉండాలి. బరస్టింగ్ అయిపోకూడదు. ఎమోషన్స్ అనేవి ఉంటాయి. కోపం ఉంది, దాని పట్ల నీకు ఆధిపత్యం ఉండాలి, దానిలో కంట్రోల్ ఉండాలి. మాటల పట్ల కంట్రోల్ ఉండాలి. నువ్వు నీలో ఏమున్నా వాటి పట్ల కంట్రోల్, ఆధిపత్యం నీకు కలిగి ఉంటే దాన్ని స్వామి అంటారు. దాన్ని మాస్టర్ అంటారు. అది మాస్టర్ అంటే. అది రావడానికి ఎంతో ధ్యాన సాధన అవసరము, ఎంతో జీవిత అనుభవం అవసరము. అలా అన్ని కలగలిపి ఉన్నవాడే మాస్టర్ అంట. అలాంటి మాస్టరే 10 మందికి ఎన్నైనా నేర్పించగలిగేవాడు, 10 మందికి ఆదర్శవంతుడు అవుతాడు. కాబట్టి మాస్టర్ కాని వాళ్ళకి మాస్టరే దిక్కు. కాబట్టి అలా ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు. స్కూల్లో మాస్టర్లు ఉంటారు కదా, అందరు మాస్టర్ల నుంచి మనం ఎలా నేర్చుకుంటామో ఈ బయట మనకి భూమి మీద కూడా ఎంతో మంది మాస్టర్లు ఉంటారు. వాళ్ళందరి నుంచి మనం బాగా నేర్చుకుంటే మనం కూడా ఎదుగుతాము. అలా మనం ఒకనొక మంచి అద్భుతమైన పుస్తకమైనటువంటి ఈ మహాజ్ఞానం అనే పుస్తకంలోంచి కొన్ని సందేశాలు మనం అందరి దగ్గర నుంచి తీసుకున్నాము.
ఈరోజు 21 నుంచి 30 వరకు మాస్టర్లు మనం తీసుకుందాము. చాలా సందేశాలు ఇచ్చారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఇంద్రుడు. ఇంద్రుడు అంటే తెలుసు మనకి, దేవాది దేవుడు అంటారు, దేవతలకే రాజు ఆయన. ఇంద్రుడు అని ఆయన ఒక గొప్ప మాస్టర్. ఆయన ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి ఒక లోకాన్ని, ఇంద్ర లోకాన్ని సృష్టించాడు. ఒక కొత్త లోకాన్ని సృష్టించాడు. దాన్ని చూసి ఎంతో మంది ఈర్ష్య పడ్డారు, ద్వేషించారు. అది కావాలని కోరుకున్నారు, లాక్కుందామని చూశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి వల్ల కాదు. ఇవన్నీ మనకు తెలుసు, అది కరెక్టే. అవన్నీ ఆయన విషయాలు కొన్ని తెలుసుకుందాము. ఆయన చెప్పిన విషయాలు. ఇది 1994 జూలై 12న ఆయన ఇచ్చిన సందేశం. ఇది ఉదయం పూట. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ధ్యానం నేర్పించారు. ధ్యానం అనేది నాకు కొత్త కాదు. పరిణితి చెంది సృష్టికర్తను బ్రహ్మను కావడానికి 3-4 జన్మల ముందు నుంచి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. సృష్టికర్తను కావాలన్న నా కోరిక ఎంత బలంగా అంటే, ఆయన కోరిక ఎలా ఉండేదంటే ఏంటంటే, నేను కూడా ఒక సృష్టికర్తను అవ్వాలి, నేను కూడా ఒక లోకాన్ని సృష్టించాలి. చూసారా, మనం సెల్ ఫోన్ వాడుతాడు, కానీ నేను ఒక సెల్ ఫోన్ కంపెనీని పెడదాం అనుకుంటే అది ఎలా ఉంటుంది చూడండి. ఫోన్ వాడడం వేరు, ఆ పెట్టాలనుకోవడం అది ఎంతో దానికి ఎంతో గొప్ప విజ్ఞత అన్ని ఉండాలి. అలాగే ఆయన సృష్టికర్తను కావాలన్న నా కోరిక ఎంత బలంగా ఉండేదంటే, నేను దానికోసం కష్టపడాల్సి వచ్చింది. సృష్టికర్తను కావాలన్న ఆలోచన రావడానికి పూర్వం చాలా తపస్సు చేశాను. నేను సృష్టికర్తను అయ్యే స్థాయికి చేరడానికి నాకు పట్టిన సమయం, నేను చేసిన ధ్యానం, నేను పెంచుకున్న అవగాహన మొత్తం లెక్క కడితే 700 సంవత్సరాలు పట్టింది. భూమి మీద లెక్క ప్రకారం 700 సంవత్సరాలు, ఇంచుమించు 8-9 జన్మలు నేను దీనికోసం తీసుకోవాల్సి వచ్చింది. జన్మకి మధ్యలో ఆలస్యం లేకుండా వరుసగా 4 జన్మలు తీసుకున్నాను. భౌతిక మరణం సంభవించగానే వెంటనే మరో జన్మ ఎత్తేసేవాడిని. నా ఉనికికి కారణం రాబోయే కాలంలో నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు కదా, అందుకని జన్మకి మధ్య వ్యవధి ఇచ్చేవాడిని కాను. భవిష్యత్తును గురించిన జ్ఞానం, ఈ జన్మకు మన ప్లాన్ ఏమిటి, అసలు ఈ భూమి మీద మనం నిజానికి ఎందుకున్నాం, ఈ జ్ఞానాన్ని అంతా జ్ఞానం ద్వారా మనం పొందగలం. సృష్టికర్త కావడం అనేది మరీ అంత పెద్ద కోరిక కాదు, మరీ అంత పెద్ద పని కాదు. ఇప్పుడు మీ శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో ఒకప్పుడు నాకు అలాగే ఉండేవి అని చెప్పడం జరిగింది. ధ్యానం ద్వారా మీ అవగాహన పెంచుకోవడం ద్వారా మీరందరూ కూడా ఇంద్రులు కాగలరు అని చెప్పాడు. ఇదే మీ పుస్తకాన్ని నేను ఇచ్చిన సందేశం. ఆయన ఇంకో మాట ఏం చెప్పారు, అవ్యక్త ప్రపంచంలో అవిదితమైన దానితో ఏకమై కొత్త లోకాన్ని వ్యక్తపరచండి. చూడండి, మీ సినిమాలు డ్రామాలు నన్ను ఒక అధికార పిపాసిగా, అధికారము పదవుల వెంట పడేవాడిగా చిత్రీకరించాయి. నన్ను ఎంత పనికిమాలిన మనిషిగా, ఎంత పరాధీనుడిగా చిత్రించాయంటే, నా సొంత సృష్టిని నేను కాపాడుకోవడానికి కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి కాళ్ళ మీద, శివుడి కాళ్ళ మీద పడతానట. వాళ్ళిద్దరూ సృష్టించిన లోకాలు నా లోకం కన్నా పూర్తి భిన్నంగా ఉంటాయి. నేను వాళ్ళ కాళ్ళ మీద పడటం ఏమిటి, తమాషాగా లేదు? సరే, నా సొంత ప్రపంచం నాకు ఎలా ఉంటూ వచ్చిందో ఆ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు మేము ఒక ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తామో చెబుతాను. ఆ మాటకు వస్తే మేమే కాదు, ఎవరైనా ఎలా సృష్టిస్తారో చెబుతాను. మొట్టమొదట అవగాహనలోనూ పరిణతిలోనూ చాలా ఉచ్చ స్థితికి చేరుకోవాలి. ఇది ధ్యానం ద్వారా, ఇతర మార్గాల ద్వారా సాధ్యపడుతుంది. ఇతర మార్గాలంటే ఇప్పుడు మీ విషయానికి వస్తే చదవడం ద్వారా, చదివి ఆ సృష్టి యొక్క సంబంధించిన జ్ఞానం పొందడం ద్వారా, ఒకరి అనుభవాలు మరొకరు పంచుకోవడం ద్వారా అన్నమాట. ఈ విధంగా నేను ఇదంతా కూడా నేర్చుకున్నాను. ఇది చూడండి, ఈ ఈ ఈ లోకాలను ఎలా సృష్టించారు ఆయన అన్న దాని గురించి చాలా విషయాలు చెప్పారు. చివరికి ఆయన చెప్పిన విషయాల్లో, నా సృష్టిలో చాలా అందమైనవన్నీ నా దగ్గర ఉండాలని నాకు ఇష్టం. అందుకని ఒక్కో ప్రపంచానికి నేనే స్వయంగా వెళ్ళి నా ప్రపంచంలోకి నేను కావాలనుకున్న వాటిని అన్ని నేనే తెచ్చుకున్నా. ఆయన ఒక సృష్టిని సృష్టించారండి. ఒక భూమి ఎలా లోకమో ఇంద్రలోకాన్ని సృష్టించాడని. ఆ లోకాన్ని సృష్టించి ఆయన ఏం చేశాడంటే, చాలా అందమైన సుందరమైన లోకంగా ఉంచాలి నా లోకాన్ని అని చెప్పి, నేను అన్ని డైమెన్షన్ లో అన్ని లోకాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చాలా అందమైన వస్తువుల్ని, విషయాల్ని అన్నిటిని సేకరించి తీసుకొచ్చి నా లోకంలో నేను పెట్టాను. అది నా పని. ఎలాగైతే సాలార్జంగ్ ప్రపంచం అంతా తిరిగి సాలార్జంగ్ మ్యూజియం లో పెట్టినట్టు ఈయన ఏం చేశారంటే,
సకల డైమెన్షన్స్ లోకి తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప విషయాల్ని, కొత్త అందమైన వాటిని అన్ని తెచ్చి ఈ లోకంలో ఏర్పాటు చేశాడంట. త్వరలోనే నా లోకం అత్యంత సుందరమైనదిగా పేరుగాంచింది. సరే, ఇక అప్పటి నుంచి అందరూ రకరకాల బ్రహ్మాండాల నుంచి వచ్చి నా లోకాన్ని చూసి పోసాగారు. ఏదో కొత్త లోకాన్ని సృష్టించారంటే చాలా బాగుంటుందని చూద్దాం. కానీ వాళ్ళలో కొందరు ఆ అందాలు చూసి తమకు అవి సొంతం కావాలని వెంపర్లాడతారు. వాళ్ళు ధ్యానులైనా కూడా వాళ్ళకి అర్థం చేసుకునే తెలివితేటలు ఉండవు. నా వస్తువులు వాళ్ళు ఎలా సొంతం చేసుకోగలరు? వాటిని సొంతం చేసుకోవాలంటే వాళ్ళకు ఒక స్థాయి ఎదిగి ఉండాలి. అక్కడ కనబడే అందం గురించి వాళ్ళకి ఏ విధంగానూ అవగాహన ఉండదు. కావాలన్న ఆశ మాత్రం ఉంటుంది. ఎంత సంస్కారహీనమో కదా. ఈ పరిస్థితుల్లో ఈ వస్తువులు సొంతం చేసుకోవటం కుదరదు వాళ్ళకు అని చెప్పేవాడిని. అవి అందరూ ఆనందించడానికి ఉన్నాయి. నేను అందరూ చూసి ఆనందించడానికి, ఎంజాయ్ చేయడానికి అని తీసుకొచ్చాను తప్ప సొంతం చేసుకోవడానికి కాదని చెప్పేవాడిని. ఆనందంగా అనుభవించండి, కళ్ళారా చూడండి, వాటి అందాన్ని ఆరాధించండి. మనం స్వర్గలోకం అంటాం కదండి. మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను. జనరల్ గా చనిపోయిన తర్వాత మనిషి స్వర్గానికి వెళ్ళాడు అంటున్నాం. స్వర్గం అంటే ఏంటండి? మనం ఏదో అనుకుంటాం స్వర్గం అంటే ఇదిగోండి ఇలా ఇంద్రుడు లాంటి మాస్టర్లు సృష్టించిన అందమైన లోకాలు కొన్ని ఉంటాయి. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ ఈ పుణ్యం చేసిన వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్తారు. అంటే ఇలాంటి లోకాలకి, ఇంద్రలోకానికి, ఇలాంటి లోకాలకి వెళ్ళి అక్కడ చాలా ఆనందిస్తారు. అవన్నీ చూసి మనం ఇప్పుడు చూడండి, ఒక పార్కుకి వెళ్తే, ఒక ఒక ఏదైనా మనం మ్యూజియంకి వెళ్ళినా మనం అన్ని చూసి ఎలా ఆనందిస్తామో, ఒక గార్డెన్కి వెళ్తే ఎలా ఆనందిస్తామో, ఈ పుణ్య స్వర్గలోకం అంటే ఇలా ఇంద్రుడు లాంటి వాళ్ళు సృష్టించిన గొప్ప లోకాలు ఉన్నాయి, ఇంద్రాది లోకాలు. ఆ లోకాలకి వెళ్తాం మనం. వెళ్ళి అక్కడ అక్కడ బాధలు బంధులే ఉండవు. అంత చక్కగా ఎంజాయ్ చేసి చూసి 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 ఆనందిస్తూ ఉంటాం. కొంతకాలం అయిన తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అనుకోండి. అంటే అలా ఒక గొప్ప స్వర్గలోకాన్ని సృష్టించాడు ఆయన, ఇంద్రుడు. అలా ఉండాలి మీ ఆలోచనలు. అప్పుడే అందరూ ఎంజాయ్ చేయగలరు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోగలరు. స్వార్థంగా ఆలోచించకండి అని చెప్పేవాడిని. కానీ వినేవాళ్ళు ఎవరు? అందులోని మొండి వెధవలు వింటారా? వాళ్ళ ఆవేశంలో వాళ్ళకి ఏది తలకెక్కదు. వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా చెప్పుకుంటే తమకు అనుకూలంగా ఉంటుందో అలా ప్రచారం చేస్తారు. ఈ బుద్ధి లేని వెధవలు వెంటబడి వాళ్ళందరినీ నేను ఎక్కడ దారిలో పెట్టేది? వాళ్ళంతట వాళ్ళే తెలుసుకొని రావాలి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఆదరిస్తాను. ప్రతి దానిలోనే అందం ఉన్నది. అది నా సందేశం. గుడ్ బై. నా లోకానికి మీరంతా ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఇంద్రుడు తన తపశ్శక్తితో, తన జ్ఞానంతో, తన కష్టంతో ఒక అందమైన లోకాన్ని సృష్టించి, ఆ లోకంలోకి అనేక డైమెన్షన్ స్థలాల నుంచి అనేక అందమైన వస్తువులను తీసుకొచ్చి ఎంతో గొప్పగా తీర్చిదిద్దాడు ఆయన. మనం ఎలాగైతే ఇల్లు కట్టుకొని చూడండి, మంచి మంచివన్నీ అంటే మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళ అబ్బాయి ఎంత బాగుందో అని మనకు కూడా ఈ కట్టుకునే వాడికి కూడా చూసి మురిసిపోవడానికి. ఆయన అంతే. లోకాన్ని సృష్టించడం అంటే ఇల్లు కట్టుకోవడం. అందరూ ఇల్లు కట్టలేరండి. ఆ ఇల్లు కట్టడానికి శ్రమ ఉండాలి, తెలివితేటలు ఉండాలి, ఆ ఓపిక అన్ని ఉండాలి. అలాగే ఒక లోకాన్ని సృష్టించడానికి అంతే. అలాగే ఆయన కూడా అందమైన ఒక స్వర్గలోకాన్ని సృష్టించాడు ఆయన అని మనం తెలుసుకోవచ్చు. ఇంద్రుడి నుంచి ఇంద్రుడు ఒక స్వర్గలోకానికి మాస్టర్, ఆయన సృష్టికర్త. దీన్ని సహసృష్టికర్త అంటారు. ఈ సృష్టిలోనే ఒక కొత్త సృష్టిని చేసేవాడిని సహసృష్టికర్త, కో క్రియేటర్. క్రియేటర్ అంటే సృష్టికర్త, అంటే ఆది. ఈ సృష్టికి ఆదివాడిని క్రియేటర్ అంటారు. దాన్ని బేస్ చేసుకొని కొత్త కొత్త సృష్టిని చేసేవాడిని కో క్రియేటర్స్ అంటారు అని చెప్తూ మీరు కూడా ఇలాంటివి చెయ్యొచ్చు అని చెప్పాడు ఆయన. అది ఆయన చెప్పిన సందేశం. నెక్స్ట్ వాలి సుగ్రీవుడు మనకు తెలుసు. వాలి ఆయన ఇచ్చిన సందేశం చూద్దాం. అరుణాచల కొండల్లో ఒకనొక గిరి శ్రేణికి చెందిన వాళ్ళం మేము. మాకు మూతులు ముందుకు పొడుచుకొచ్చినట్లు ఉంటాయి మా గిరి ప్రజలు, మా ప్రాంతం వారికి. అంత మాత్రం చేత మాకు కోతులతో ఎలాంటి సంబంధం లేదు. మేము మానవ జాతి వాళ్ళమే. మా కోతులతో చూపిస్తారు, మేమేం కోతి జాతి కాదు. ఆ తెగ బట్టి మా మూతులు పొడుచుకొచ్చేలా ఉండేవి. దాన్ని బట్టి మాకు అలా కోతులతో చూపించారు, కానీ మేము కోతులతో మాకేం సంబంధం లేదని చెప్పాడు. మేమంతా మానవాకారంలోనే ఉండేవాళ్ళం. ఎక్కువగా కొండల్లో నివసిస్తున్నంత వల్ల మా వాళ్ళంతా కొమ్మ నుంచి కొమ్మకు ఎగరడంలో బాగా ఆరితేరారు. కొండల్లో ఎగురుకుంటూ పోవటం మాకు ఎన్నతో పెట్టిన విద్య. మేము ప్రధానంగా హఠయోగులం. హఠయోగం అంటే ఎక్కువగా శారీరకంగా వాళ్ళు ఎక్సర్సైజులు చేసే వాళ్ళని హఠయోగులు అంటారు. అంటే అది ఒక రకమైనటువంటి యోగ సాధనం.
దానివల్ల శరీరం దృఢంగా బలంగా మారుతుంది. హఠయోగులం మేము. అందువల్ల మా శరీరాలు తీర్చినట్లు ఉండేవి, ఆరోగ్యంగా శారీరకంగా పరిపూర్ణులుగా ఉండేవాళ్ళం. మాలో చాలా మంది కొన్ని గజాలు ఎగరగల శక్తి కలిగి ఉండేవాళ్ళు. కానీ మా అందరికీ, కనీసం నాకు ఉన్న విషయం చెప్పాలంటే, తపస్సు అన్న పరలోక జ్ఞానం అన్న బొత్తిగా తెలియదు. మాకు ఏమి తెలియదు. నేను సుగ్రీవుడికి అన్నను. సుగ్రీవుడికి అన్న వాలి, తెలుసు కదండి. సుగ్రీవుడు చాలా జ్ఞాని, యోగ ఉండేవాడు. వాలి స్వార్థపరుడు అని మనకు తెలుసు. అదే చెప్పాడు ఆయన. నా తమ్ముడు సుగ్రీవుడు అద్భుతమైన వాడు. అతని గురించి ముందుగా మీకు కొన్ని మాటలు చెప్పాలి. తన జన్మకు సంబంధించినంత వరకు అతను పరిపూర్ణమైన మాస్టర్. అతనికి బహు సౌందర్యవతమైన భార్య ఉండేది. మా తమ్ముడు ఆమెను ఎంత బాగా చూసుకునేవాడంటే, పరపురుషుడు ఆలోచన కూడా ఆమెకు ఇష్టపడేది కాదు. ఆమె దృష్టిలో పురుషుడు అన్నా, భర్త అన్నా కేవలం సుగ్రీవుడు మాత్రమే. ఇది వారి వైవాహిక సంబంధం యొక్క ముద్ర, ప్రభావం. సరే, మొట్టమొదటి నుంచి చెప్పాలంటే, నేను సుగ్రీవుడిపై పెత్తనం చలాయించే అన్నను నేను. వాడి మీద ఆడు అమాయకంగా ఉండేవాడు, నేను పెత్తనం చేసేవాడు. అతను ఎప్పుడూ నా పద్ధతులకు తల ఒగ్గి ఉండటమే నేర్చుకున్నాడు. ఎందుకంటే ఎవరైనా దేవుడే మాస్టరేనట. వాడు ఏమనేవాడంటే, ఎవరైనా దేవుడే మాస్టరే అనేవాడు. ఆయన దృష్టిలో తాను పరిపూర్ణ మానవుడు కాగలగాలంటే ఇదే ఉత్తమోత్తమైన మార్గమని అతను అనుకున్నాడు. అహింసలోను పంచుకోవటంలోను ఉండే గొప్పదనాన్ని గురించి నాకు ఎప్పుడు చూసినా బోధ చేస్తూ ఉండేవాడు. అహింసలోను ఉన్నదాన్ని పంచుకోవడంలోను ఉండే గొప్పదనాన్ని గురించి ఎప్పుడు బోధ చేసేవాడు. తన జీవితంలోకి ఈ జన్మలో కేవలం నాదేనంటూ ఏదీ లేదు అనే భావనలోకి అతను ఎంత తేలిగ్గా విడిపోయేవాడంటే, తన దగ్గరున్న అత్యద్భుతమైన వస్తువునైనా సరే వదులుకోవడానికి వెనుకాడేవాడు కాదు సుగ్రీవుడు. ఒకసారి వదులుకున్న దాని గురించి మరి అన్నాడు తలుచుకునేవాడు కూడా కాదు. అతను చాలా గొప్ప మాస్టర్. అందుకనే ఈ జన్మలో అతను పరిపూర్ణమైన మాస్టర్ అని నేను అన్నాను. నాలాంటి బుద్ధి లేని, మట్టి పొగరు గల, అధికార దాహం గల వాడి నుంచి మీరేం ఆశించగలరు? సుగ్రీవుడు మానసికంగా బలహీనుడు కాబట్టి నన్ను అన్నడు నేరుగా ఎదిరించలేడు అని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. నా దారికి ఎదురు నిలిచే సాహసం వాడికి ఎక్కడా? ఇది నా ఆలోచనతో అతని వద్దనున్న అతని అందమైన భార్యను చెరబట్టాను బలవంతంగా. ఈ అంతా, ఆ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు ఆయన. తన భార్యను కూడా నేను తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకున్నాను, కానీ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు. తను ఇంకా ధ్యానంలోకి, సాధనలోకి ఇంకా ఎక్కువ వెళ్ళిపోయాడు, నన్ను ఎదిరించిన కూడా ఎదిరించకుండా. ఆ తర్వాత నేను ఎన్నో కష్టాలు పాలయ్యాను. తర్వాత నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి నేను బాధపడ్డాను, నేను పశ్చాత్తాపడ్డాను అని చాలా విషయాలు చెప్పినా కూడా, సరే నువ్వు అన్ని చూడండి. రాముడు కూడా ఆ సమయంలోనే నా మీదకి దాడి చేసి నన్ను సంహరించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు జరిగిన కథ అంతా ఉంది, ఇదిగోండి. అంటే చిట్ట చివరి స్థితిలో వరకు నాకు ఈ జ్ఞానం అంతా పొందలేకపోయాను. ఒక 3 సంవత్సరాలు నేను కూడా నా తమ్ముడిని చూసి, నా పరిస్థితులను చూసి నేను కూడా చాలా ధ్యానం చేసి, నేను కూడా జ్ఞానాన్ని పొంది, రాముడు, హనుమంతుడు, సుగ్రీవుల యొక్క మార్గదర్శకత్వంలో నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పి అని చాలా విషయాలు చెప్పాడు అనమాట. చెప్తూ ఆయన చెప్పాడు అనమాట, ఇప్పటికీ నేను ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నాను. నాలాంటి వాళ్ళకి వాళ్ళ తప్పిదాల గురించి సలహాలు ఇస్తూ ఉంటాను. నేనేం చేస్తుంటానంటే, నేను చేసిన ఏదో పనులను ప్రాపంచికంగా నేను అందరి దగ్గర లాక్కోవడము, అందరిది అనుభవించటము, అందరి మీద పెత్తనాలు చెలాయించటం చేసి నన్ను నేను చాలా దిగజార్చుకున్నాను. అలాంటి వాళ్ళకి నేను సలహాలు ఇస్తూ ఉంటాను. అంతే కదండి, ఇప్పుడు ఎవడైనా అంతే కదా. మనం చేసిన పనుల మీద ఎవడైనా ఉంటే బాబు సినిమాల్లో చూస్తూ ఉంటాం, అరే నేను ఒకప్పుడు అవన్నీ చేశాం కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాను. అలా ఈయన ఇప్పటికీ కూడా భూమి మీద ఇంకా ధ్యానం చేస్తూనే ఉంటూ, ధ్యానంలో ఆయన అందరికీ కూడా సలహాలు ఇస్తూ ఉంటాడు. మీరేం చేయకూడదు, ఎవరిలో అయితే ఇలాంటి దుర్గుణాలు ఉన్నాయో వాళ్ళకి సూక్ష్మ శరీరంతో వాళ్ళకి కనిపిస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండడమే ఈయన మాస్టర్. ఇప్పుడు మనకి హాస్టల్ మాస్టర్లు అంటాం కదండి, మనకి ధ్యానంలో హాస్టల్ మాస్టర్లు కనిపిస్తుంటారు. కొంతమందికి మీరు అబ్జర్వ్ చేస్తే హాస్టల్ మాస్టర్లు అంటే కృష్ణుడిలాగే కిరీటాలు పెట్టుకుని కనబడరండి. మనం ఎలా ఉన్నా మనలాగే కనిపిస్తూ ఉంటారు. నాకు చాలా సార్లు నేను ధ్యానం చేసినప్పుడు మాస్టర్లు నాకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సిచ్యువేషనల్ గా నాకు అత్యవసరమైనప్పుడు ఎవరో ఒకరు కనిపిస్తూ ఉండేవారు. కనిపించి నాకు వాయిస్ ప్రకారం ఏదో మెసేజ్ ఇస్తూ ఉండేవారు. వాళ్ళు ఎలా ఉండేవారంటే, మనం ఎలా ఉంటామో అలాగే వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని ఒక పెద్ద వయసులో ఉండేవాళ్ళు కొంతమంది. కొంతమంది నాలాగే ఉండేవాళ్ళు, కొంతమంది
మనకు తెలిసిన వాళ్ళ ఫేస్ మనలాగే ఉండేవారు వాళ్ళు, కానీ వాళ్ళకు మాస్టర్స్ అన్నమాట వాళ్ళు. అలాగే మనకు హాస్టల్ మాస్టర్లు అంటాం కదండి. ఈ హాస్టల్ మాస్టర్లు ధ్యానంలో కనిపించి సందేశాలు ఇస్తారంటాం కదా. ఎవరికి ఇస్తారు సందేశాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేడం గారు ధ్యానం చేశారనుకోండి, హాస్టల్ మాస్టర్ కనిపించి మేడం గారిలో ఏదైతే లోపం ఉందో, ఎక్కడైతే ఆవిడ ఎదగాల్సి ఉందో అక్కడ దానికి సంబంధించిన మాస్టర్ ఆవిడకి ఎపియర్ అవుతుంది. నాకు హనుమంతుడు కావాలి హనుమంతుడు కావాలంటే హనుమంతుడు రాడు నీకు. ఎందుకంటే హనుమంతుడు అవసరం ఉంది, మనకు లేనప్పుడు హనుమంతుడు రాడండి. ఎవరైతే ఏంటి, మనకి ఏదో ఒక హాస్టల్ మాత్రం మనకు వచ్చి సందేశం ఇస్తూ ఉంటారు. అలాగే నేను చెప్పింది ఏంటంటే, నేను ఎప్పటికీ కూడా దాన సాధనలో ఉన్న వాళ్ళకి ఇలాంటి అహంకారంతో మీరు చేయకూడని పనులు చేయొద్దని చెప్పి అలా నడుచుకుంటూ ఉంటే ఎవరికైనా నేను సలహాలు ఇస్తూ ఉండడమే నా పని అని చెప్తూ ఆయన చెప్పారు. అంటే మాస్టర్ చూసారా, ఫిజికల్ గా వర్క్ చేసిన మాస్టర్లు ఉంటారు, హాస్టల్ గా మన ఎదగడానికి ఉపయోగపడే మాస్టర్లు కూడా చాలా మంది ఉన్నట్టు చెప్పొచ్చు. మిత్రులారా, ధ్యానంతో మీరు 100 పనులు ఏకకాలంలో చేయగలుగుతారు. ఇది సవాలు కాదు, ఏ ధ్యానైనా చేయగలిగిన సాధారణమైన పని. ఇటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన నేనే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? పాఠకులారా, ధ్యానం చేయండి. ఏకకాలంలో 100 పనులు చేయగల సత్తా సంపాదించండి. నాకు రావణుడి రూపంలోను, నా తమ్ముని భార్యల రూపంలోను గురువులు దొరికినట్లు మీ చుట్టూ మాస్టర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి నుంచి నేర్చుకోగలిగినంతా నేర్చుకోండి. మీ జీవితాన్ని ధ్యానంతో భాగ్యవంతం చేసుకోండి అని చెప్పారు. అని చెప్తూ, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, భూ అక్షం మార్పు అంటే యాక్సిస్ చేంజ్ అవుతుంది కోసం నేను పనిచేస్తున్నాను అన్నది మీ ధ్యానంలో కొత్త వార్త కావచ్చు. ప్రస్తుతం నేను చేస్తున్న పని భూగ్రహాన్ని వదిలి ఇతర ప్రపంచాలు చేరుకోబోయే వాళ్ళు ఆయా ప్రపంచాలకు సర్దుకొని అలవాటు పడే విధంగా మనుష్యులకు శిక్షణ ఇస్తున్నాను. వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఈ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి మారగానే ఆటోమేటిక్ గా అక్కడ వాళ్ళ అంతఃచేతన సర్దుకొని అలవాటు పడిపోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనం నిద్రలో ఉన్నప్పుడు, ధ్యానంలోనే కాదండి, నిద్రలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మాస్టర్లు ఏం చేస్తారంటే కొన్ని మనకి చొప్పిస్తారు వాళ్ళ భావాలు. అవి ఆటోమేటిక్ గా ఇమిడిపోతాయండి మనలో. మనకు అవసరమైనప్పుడు అది బయటకు అంతఃచేతనం ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. జనరల్ గా ఇప్పుడు వాకిన్స్ అంటారు కదా, వాకిన్ అంటే ఏంటంటే, ఈ బాడీలో ఉన్న ఆత్మ బయటికి పోయి ఇంకొక ఆత్మ వచ్చినప్పుడు అది కూడా నిద్రలో గానీ యాక్సిడెంట్ టైంలో గానీ అది వాకిన్ ఆపరేషన్ అంటారు. అంటే అక్కడ ఉన్న సిల్వర్ కార్డుని తొలగించి ఈ ఈ ఈ సోల్ ఉన్న సిల్వర్ కార్డ్ తో అటాచ్ చేస్తారు. దాన్ని వాకిన్ ఆపరేషన్ అంటారు దాన్ని. ఆ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఎక్కడ జరుగుతాయంటే, ఏదైనా యాక్సిడెంట్ లో కాసేపు ఒక 5 నిమిషాలు కోమాలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ లో గానీ, డీప్ ధ్యానంలో బాగా ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు గానీ, ఒక విపరీతమైన అనారోగ్యంతో ఉన్న టైంలో, అంటే కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. అవి వాళ్ళకి ఏదో జరుగుతుంది నాలో అని తెలుస్తుంది, కానీ సంథింగ్ ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంటుంది వాళ్ళకి. ఏదో నాకు అనీజీగా ఉంటుంది, లేవలేకపోవడం, 2-3 రోజులు మంచం మీదే ఉంటారు వాళ్ళు. అంటే ఆ వాకిన్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అలా జరుగుతుంటాయండి. అలా ఈయన ఏం చెప్పారంటే, నేను కూడా నా సందేశాలను ఎక్కువగా నిద్ర సమయంలో పైలోకాలకి, వేరే డైమెన్షన్స్ కి వెళ్ళడానికి వాళ్ళకి నేను ఆ జ్ఞానాన్ని చొప్పిస్తూ ఉంటున్నాను. నేను చేస్తున్నాను, ఇప్పుడు ఆ పని చేస్తున్నాను అని చెప్పి ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. ఇది వాలి, సుగ్రీవుడి యొక్క అన్న, ఆయన జీవితంలో చేసిన తప్పుల్ని చెప్తూ, మీరు అలాంటి తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. తర్వాత కుంభకర్ణుడు అండి. కుంభకర్ణుడు అంటే తెలుసు కదా, రావణాసురుడి తమ్ముడు. మనం కుంభకర్ణుడు అంటే ఇటు పడుకోవడం, తినడం, 6 నెలల నిద్ర, 6 నెలలు మెలకువ అని చెప్పుకుంటాం. దాని వెనకాల కథ చెప్పాడు. నేను నిద్ర అనుకుంటారు అందరూ, నేను పోయేది నిద్ర కాదు నాయన, అలా వెళ్ళడానికి కారణం ఏంటో చెప్పాడు ఆయన. ఈ బుక్ చదివాక కుంభకర్ణుడి గురించి నాకు తెలిసింది. మా అన్న రావణుడు తీవ్రంగా ధ్యానాదులు చేస్తూ రాజ్యపాలన చక్కగా చేస్తున్నంత కాలం నేను అంత చేటు నిద్ర ఎప్పుడు పోలేదు. కానీ దానికి ఒక కారణం ఉంది. రావణుడు భూమి మీదకి జన్మకు వచ్చిన అసలు కారణం ఏంటంటే, ధ్యానులకు సహాయం చేయాలని వచ్చాడు ఆయన. కానీ తన తపశ్శక్తి చూసుకొని ఎంత మదగర్వితుడైనాడంటే, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మర్చిపోయి ఆధ్యాత్మికతకు ఏ విధంగానూ దోహదపడిన అకృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మా అన్న తన జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని నాశనం చేసుకోవడం చూసినప్పుడు అతన్ని మొట్టమొదటిసారిగా హెచ్చరించింది నేనే. మీకు నిజం చెప్పాలంటే రావణుడు నేను కేవలం అన్నదమ్ములు మాత్రమే కాదు, మంచి స్నేహితులమే కాదు, ఆత్మ బంధువులం కూడా. అన్ని విధాలుగా అతనికి సహాయం చేయాలని నా కోరిక. అప్పుడు అనిపించింది, నా సొంత తపశ్శక్తితో అతని ఆలోచనల మీద ప్రభావం చూపించగలనని, మార్చగలనని. అని అతనిలో స్వార్థం ఎంతగా పెరిగిపోయిందంటే, నా ప్రయత్నాలను తిప్పి కొట్టడమే కాదు, నన్ను తిట్టి పడేశాడు. అతనితో బాంధవ్యాన్ని తెంచుకోవడం నాకు ఇష్టం లేదు అని నన్ను ఏ విధంగానూ కూడా పట్టించుకోలేదు. నా మాటను ఆయన చెవికి ఎక్కించుకోలేదు. నాకు ఒక విషయం బాగా అర్థమైంది.
చావలేను, అలాగని రావణుడు కోరినట్లుగా అతనిలాగే ప్రవర్తిస్తే ఈ జీవితాన్ని వెళ్ళదీయలేను లేను. అందుకని నేను తనలో ఉండగలిగిన ఏకైక ఒకే మార్గం తోచింది నాకు, నిద్రపోతూ ఉండాలని. అవును, నిద్రపోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. దాంతో అందరికీ ప్రకటించాను, 6 నెలలు నిద్రపోతాను నేను, 6 నెలలు మెలకుగా ఉంటానని. నిద్రలో ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే చూడండి, సూక్ష్మ శరీర చైతన్యాన్ని నా ఆధ్యాత్మిక పురోగతికి వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకునేవాడిని. నేను సూక్ష్మ శరీరంతో అనేక లోకాలకు వెళ్తూ అక్కడ అవసరమైన జ్ఞానాన్ని సమీకరించుకుంటూ ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను. నేను నిద్రలో ఉన్నాను అనుకోండి, నిద్ర కాదు, నిద్ర ద్వారా సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకొచ్చి దాని ద్వారా నేను ఎన్నో కార్యక్రమాలు చేసేవాడిని. మేలుకొని ఉన్నప్పుడు నా చుట్టూ ఉండే మనుషుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకునేవాడిని. ఆ విధంగా పరిపూర్ణ సూక్ష్మ భూమిక మాస్టర్ని, శారీరకంగా చక్కటి గమనిక కలిగిన మాస్టర్ని అయ్యాను. ఇలా రావణుడు చూడండి, అధికారంతో శక్తితో కళ్ళు మూసుకుపోయిన గొప్ప మాస్టర్. మీకు మీరే సహాయం చేసుకోవాలి లేదా ఇతరులు చెప్పేది వినాలి. ఈ రెండింటిలోని ఏది చేయకపోతే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు. ఇది ఇచ్చిన మెసేజ్ అని చూడండి, రావణుని చూసి చెప్పి అది ఇచ్చాడు. మీరు మీకు మీరే సహాయం చేసుకోవాలి లేదా ఇతరులు చెప్పిందైనా వినాలి. ఈ రెండింటిలో ఏది చేయకపోతే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు. కనుక నా నిద్రను నేను ఎలా ప్లాన్ చేశానంటే, రావణుడు చేసేది ఏది నాకు తెలియకుండా ఉంటుంది. ఒకవేళ అతను నిద్ర మధ్యలో లేపితే అది నా మరణానికి సంకేతం అవుతుంది. ఆ విధంగా నా గురువుల నుంచి ఎన్నో విషయాలు నేను క్షుణ్ణంగా నేర్చుకుంటూ ఉన్నాను. ఇలా చెప్తూ ఇక తర్వాత కొన్ని ఆయన చెప్పిన మనకి ఇచ్చిన సలహాలు ఏంటంటే, ఐహిక శక్తిని చూసి గాని ఆధ్యాత్మిక శక్తిని చూసుకొని గాని మిడిసి పడకండి. మీ శక్తుల యొక్క హద్దులు ఏమిటో మీకు తెలిసినప్పుడే వాటిని ఉపయోగించండి. మీరు వేయబోయే ప్రతి అడుగుకు మీ గురువు గారి అనుజ్ఞ తీసుకోండి. మీరు ఒక గురువుని ఏర్పరచుకోవటం అంటూ జరిగాక ఆయన సందేశాలను తూచా తప్పకుండా పాటించండి. మా కాలంలో విభూషణుడు హనుమంతుడు చేసింది ఇదే కదా. తమను తాము మానసికంగాను కార్యపరంగాను కృష్ణుడి చేతుల్లో సమర్పించుకున్న పాండవులు చేసింది కూడా ఇదే కదా. కాబట్టి మీరు గురువుని నమ్మాక గురువుకి మీరు అనుజ్ఞ ఇవ్వండి, నేను ఏం చెయ్యాలో చెప్పండి అని. ఆయనే మీకు ముందుకు తీసుకెళ్తాడు. ఆధ్యాత్మికతలోకి దిగ్విజయంగా అడుగు పెట్టడానికి మీ సహజ జ్ఞానం ఏం చెప్తుందో విని తెలుసుకోండి. ఆధ్యాత్మికతలో ఓనమాల అర్థమైతే సమస్త భారాన్ని గురువుల చేతిలో ఉంచండి. వాళ్ళ ఆదేశాల ప్రకారమే పనిచేయండి. మీ స్వంతంగా మీ ఇష్టం వచ్చినట్లు మీరు పని చేయాల్సింది ఎప్పుడంటే, మాస్టర్ అయ్యే స్థితిని మీరు దాటినప్పుడే అని చెప్పాడు. పరిపూర్ణమైన శిష్యులు కండి అని చెప్పింది ఏంటంటే, గురువులు కాదు శిష్యులుగా ఉండండి. శిష్యులు అంటే బాగా నేర్చుకునే వాళ్ళుగా ఉండండి. ఎప్పుడు ఎంతసేపు నేను గురువు అయిపోవాలి కాదు. గురువు ఎవడవుతాడంటే, ముందు శిష్యుడు బాగా అయితేనే నువ్వు గురువు అవుతావు. కాబట్టి పరిపూర్ణమైన శిష్యులు కండి, నేర్చుకోండి. అప్పుడే ఆధ్యాత్మికంగా మీరు బాగా ఎదగలరు. ఈ దృక్కోణం మీలో లేకపోతే అలవర్చుకోండి. మీరు అది అలవర్చుకోకపోతే 24 గంటలు మీరు కఠినంగా తపస్సు చేసిన మీ జన్మ వృధానే. కాబట్టి ఇది మీకు క్లుప్తంగా నేను ఇచ్చే సందేశం. ఈ భూ యాక్సిస్ షిఫ్ట్ సమయంలో నేను కూడా వర్క్ చేస్తున్నాను అని చెప్తూ చాలా విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఇది కుంభకర్ణుడు గురించి మనకు తెలియని ఒక కోణం. కుంభకర్ణుడు అంటే 6 నెలలు నిద్ర 6 నెలలు మెలకువ అనుకుంటాం. 6 నెలల నిద్రలో ఆయన అప్పటికే చాలా ధ్యాని. ఆ నిద్ర అంటే అన్నతో ఇంకా విరోధం పెట్టుకోలేక, ఆయన వదిలి వెళ్ళిపోలేక, అవి చూడలేక ఇంక ఎలాగో లాభం లేదని చెప్పేసి ఆయన ఏం చేసేవాడంటే, ఆ నిద్ర అంటే అదొక రకమైన ధ్యానం. ఆ ధ్యానంలో ఆయన చక్కగా సూక్ష్మ లోకాలు తిరుగుతూ అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. మెలకుల సమయంలో ఏం చేసేవాడంటే, తన చుట్టూ ఉన్న వారందరి నుంచి జీవిత పాఠాలని నేర్చుకునేవాడు. చూసారా, ఇది ఒక గొప్ప మాస్టర్, ఇది కొత్త రకం మాస్టర్. అంటే ఒక్కొక్కడు టైప్ ఒక్కొక్కటి మాస్టర్ది. మన దగ్గరికి వచ్చేసరికి అవి ఏమైపోయినాయి అంటే, మారిపోయినాయి. దాన్ని సీన్ అంతా మారిపోయింది, కథ అంతా మొత్తం మారిపోయింది అంతా. బాగా తిని పడుకుంటే వేటర కుంభకర్ణుడిలా పడుకున్నా ఉంటాడు. కుంభకర్ణుడు పడుకున్నది వేరే పని. ఆయన పడుకున్నది ఎందుకో మనకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. నెక్స్ట్ నానాజీ అని మీరు విన్నారో లేదో. శివాజీ యొక్క గురువు ఆయన, ఆధ్యాత్మిక గురువు. ఛత్రపతి శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువే నానాజీ. ఈ నానాజీ గారు కూడా వచ్చారు ఆ ధ్యానంలో మన మెసేజ్ ఇవ్వడానికి. ఆయన చెప్పారు చూడండి, ఆధ్యాత్మికతలో సాహసాల వైపుకు ఎప్పుడైతే మనిషి ప్రయాణం ప్రారంభిస్తాడో ఆ సమయంలో అతనికి భవిష్యత్తులో తనకేది ప్రాప్తం ఉన్నదో తెలియదు. అసలు ఆ మార్గంలో ఎలా వెళ్ళాలనేది కూడా బొత్తిగా తెలియదు. తన గురించి తను చెప్పుకుంటున్నాడు చూడండి. నేను ఒక అమాయక బ్రాహ్మణుడిని, పేద మరాఠీ
మా వారి పూజలలో శ్రద్ధ మెండు. ఇంటిల్లపాది నిత్యము దుర్గాదేవిని పూజించే వాళ్ళం. ఆమె మా ఇలవేల్పు. ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే నిత్యము పూజలు పారాయణలు చేయమని మా పెద్దలు చెప్పారు. తెలివితేటలు లేకపోవడం, అజ్ఞానం, పొట్ట పొడిస్తే అక్షరం రాకపోవడం, ఈ మూడింటి వల్ల మాకు ఇంకేమీ తెలుసుకునే అవకాశం లేకపోయింది. మా పెద్దలు చెప్పిన దాన్ని మేము గుడ్డిగా అనుసరించేవాళ్ళం. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆసక్తి. పిల్లలందరిలాగా నేను కూడా ప్రతి విషయానికి సంబంధించిన ప్రతి వివరం గురించి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని. ఇలా వాళ్ళ అమ్మా నాన్నతో అన్ని ప్రశ్నలు వేస్తూ, తర్వాత ఎన్నో అడుగుతున్నా కూడా వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చెప్పలేకపోయేవారు అతనికి. చెప్పలేకపోతే ఆయనే వాళ్ళ అమ్మా నాన్నతో గుడికి వెళ్ళి ఇదిగోండి. అప్పుడప్పుడు నేను అనుకున్నాను, ఇలా అయితే వెంటనే ఎక్కడే గుడిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చోవాలి. నాకు ధ్యానం గురించి బొత్తిగా ఏమీ తెలియదు. అయినా సరే ఓపికగా కూర్చొని సమాధానం కోసం సమాధానాలు ఎవరు చెప్పలేకపోయేసరికి నేనే పొందాలి సమాధానాలు నా తపనతో నేనే వెళ్ళి ఆ గుడిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చునేవాడిని. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళక తప్పదు. నా సాధన విజయవంతంగా పూర్తయ్యే వరకు మా ఇంట్లో ఎవ్వరికీ నా సాధన గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకని నా ప్రశ్నలకు సమాధానం పొందాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే, నేనే ప్రతిరోజు గుడికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానం చేస్తూ, ఆ ధ్యానంలోనే నేను అనేక సమాధానాలు పొందుతూ ఉండేవాడిని అని చెప్పాడు. అలా గుళ్ళో రోజు కళ్ళు మూసుకొని కూర్చోవాడిని. అలా 3 రోజులు కూర్చున్నాక ఏదో వెలుతురు నా వైపుకి వస్తూ కనిపించింది. అది నా దగ్గరకు వచ్చే కొద్దీ బంగారు బంతిలాగా అయ్యింది. అందమైన ఒక స్త్రీ రూపంలోకి మారుతుంది. ఆ అందాన్ని, ఆ కళను చూసి ముగ్ధుడినయ్యాను. సరే, ఈమె వచ్చింది కదా, ఈమెకే నా ప్రశ్నలు వేస్తాను అనుకున్నాను. ఆమె చిరునవ్వు నవ్వింది. ధ్యాన విధానం చెప్పింది నాకు. తాను 2 రోజుల తర్వాత వస్తానని చెప్పింది. ఆమె చెప్పిన దాన్ని నేను శ్రద్ధగా పాటించాను. 3వ రోజు మళ్ళీ వచ్చింది. తానే నా గురువునని, ఆధ్యాత్మిక విషయాల్లో నేను ఏమేం తెలుసుకోవాలనుకుంటానో అదంతా తానే నాకు చెబుతానని, అన్నిటినీ అర్థం చేసుకునేలా నేను ఎదగడానికి సాయం చేస్తానని చెప్పింది ఆవిడ. అలా నేను ధ్యానం మొదలుపెట్టాను. నేను ధ్యానం మొదలు పెట్టేటప్పటికి నా వయసు 11 ఏళ్ళు. 9 ఏళ్లలో ఆమె నన్ను మాస్టర్‌నిగా చేసింది. నాకు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను బోధించడానికి సిద్ధంగా ఉన్నానని నా గురువు, అందరూ, నేను అనుకున్నాము. నా గురువు దగ్గర సాగిన నా 9 ఏళ్ల శిక్షణా కాలంలో ఆమె నాకు ఇతర లోకాల గురించి నేర్పింది. మరణానంతర జీవితం, శుభ శరీర ప్రయాణాల్లో అద్భుతాలు, మూడవ కన్ను ప్రాధాన్యత, మానవుల స్వచ్ఛత సాధనంలో, సమాజ జీవనంలోనూ సమతులంగా తొణకకుండా ఉండాల్సిన అవసరం, స్వయంగా ఇతరులకు విద్య నేర్పడంలో ప్రాధాన్యత, ఇతర ధ్యానులను గౌరవిస్తూ వారి నుంచి నేర్చుకోవటం, ఇతర మాస్టర్స్ ను కలుసుకొని పరిచయాలు పెంచుకోవటం, ధ్యానంలో కొత్తగా పైకొచ్చే వారిని కలుసుకొని వారి అనుభవాలు వినటం, ఇతరుల సమస్యలను అర్థం చేసుకొని వాటి నుంచి నేర్చుకోవటం, నిర్భయంగా ప్రతి సమస్యను మన ఆధ్యాత్మిక విద్యకు, ఆత్మ ఎదుగుదలకు సాధనంగా లెక్క కట్టడం, ఇవన్నీ నేర్పింది ఆమె నాకు. చాలా విషయాలు ఇవన్నీ ఆమె నాకు నేర్పింది. చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, నేను నాకు సహాయం చేసుకోవడమే కాదు, మా కుటుంబ సభ్యులకు, సమాజంలో ఇతరులకు కూడా సహాయం చేయగలిగాను ధ్యానం ద్వారా. మనం ధ్యానం చేస్తే తప్ప ప్రకృతిలో ఆనందంగా ఉండలేము. ధ్యానం చేస్తే తప్ప ప్రశాంతంగా జీవించలేము, ప్రశాంతంగా చావలేము. భూమి మీద జీవిత సౌరభాలు చెందేది కేవలం మన అంతర్జ్ఞానాన్ని తట్టి లేపినప్పుడే, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకున్నప్పుడే. మీరు ధ్యానం చేయనంత వరకు ఈ మౌలిక విషయాలు అర్థం చేసుకోవడానికి, మీ జీవితాలను అందంగా చేసుకోవడానికి కావలసినంత అంతరిక్ష శక్తి మీకు రాదు చెప్తూ, తన గురించి మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. మరాఠా రాజు శివాజీకి ఆధ్యాత్మిక గురువును నేను. ప్రస్తుతం నేను ఇతర లోకాల నమూనాలను, అంటే అదర్ వరల్డ్స్ ని సృష్టించడానికి నమూనాలు, డిజైన్స్ తయారు చేయడంలో ఉన్నారంట. వ్యవస్థలను చూడటంలో మునిగి ఉన్నాను. చూసారా, వాళ్ళందరూ కొత్త కొత్త లోకాలను సృష్టిస్తారండి బాగా ఎదిగిన తర్వాత. భూమి మీద చనిపోయిన వారిని వారి వారి ఎదుగుదలను బట్టి ఆయా లోకాలకు వాళ్ళని పంపే పనిలో నిమగ్నమై ఉన్నాను నేను. వాలి చేసేదానికి నేను చేసేదానికి కొద్దిగా తేడా ఉంది. ప్రస్తుతం నేను అతని మాస్టర్ను. వాలి, సుగ్రీవుడు వాలి చెప్పారు కదా, వాలి కూడా అదే పని చేస్తున్నా, నేను ఆయనకి మాస్టర్ని. ఒక్కొక్కరిని ఎక్కడికి పంపాలో అతనికి చెబుతూ ఉంటాను. ఆ లోకాలన్నీ నేను బాగా తెలుసుకున్నాను కాబట్టి. వాలి ఏం చేస్తుంటాడంటే ఆ డ్యూటీ చేస్తారు, కానీ ఎక్కడికి ఎవరిని పంపాలో చెప్పేది నేనే అని చెప్తూ ఆయన చెప్పడం జరిగింది. మాస్టర్ పత్రిజీ బృందంలో ఉన్న మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్. మీ మాస్టర్ పత్రి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు అని చెప్పి, ఎవరిది, మన చక్కగా నానాజీ. నానాజీ అంటే ఆయన గురువు గారు, మన ఛత్రపతి శివాజీ గారు. అప్పుడు నాకు ఇప్పుడు దీన్ని చదివాక అర్థమైంది ఏంటంటే, అందుకనే శివాజీ గారు దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారు. ఈయన నుంచే వచ్చింది ఆచారం.
కనకదుర్గ దుర్గాదేవిని పూజించే ఆచారం ఇక్కడి నుంచి అంటే గురువు గారి నుంచి వచ్చింది. మనకి ఎలాగైతే పిరమిడ్ పత్రి సార్ అలవాటు చేసినట్టు అనమాట. నెక్స్ట్ అష్టావక్రుడు చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి. ఈయన పిల్లల గురించి ఇచ్చాడు. ఉమ్ అష్టావక్రుడు అంటే తెలుసు, జనక మహారాజుకే గురువు చాలా చిన్న వయసులో. ఈనాడు భారీ ఎత్తున వినాశనం అనేది ప్రపంచంలో ఒక చోట కాకపోతే మరో చోట జరగడం సర్వసాధారణం అయిపోతుంది. ప్రపంచంలో ప్రతిదీ తిరోగతిలో ఉన్నది. భూమి మీద జీవరాశుల్లో చాలా జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి త్వరితంగా. మనుషులు స్వార్థంగా తయారవటమే కాకుండా తమ ఇరుగు పొరుగు వారు గాని, స్నేహితులు గాని మానసికంగా, ఆర్థికంగా ఎలాంటి కష్టాల్లో ఉన్నా అస్సలు పట్టించుకోవడం లేదు. అదేమిటో ఈ మనుషులకు ఆధ్యాత్మికంగా ఎదగటానికి టైమే చాలడం లేదు. ప్రతి ఒక్కడూ తీరిక లేకుండా పరిగెడుతున్నాడు. కావలసిందల్లా డబ్బు డబ్బు డబ్బు. అదేం చిత్రమో, డబ్బును మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేకుండా పోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆడగాని మగగాని పనుందంటూ పరుగులు. కుటుంబానికి ఇంకా తెచ్చిపోయాలని ఆరాటం పాపం. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. సంఘంలో హోదా, ఆర్థిక పరపతి అంటూ ఆ ముసుగుల్లో తమ అసలు తత్వాన్ని చాలా చాలా లోతును పూడ్చిపెట్టేశారు. అయితే ప్రతి చోట ఇలా జరగటం వల్ల బలి అయిపోతున్న వాళ్ళు ఎవరంటే చిన్న పిల్లలు. వారి యమనంలోకి అడుగు పెడుతున్న వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు తమ తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు సమయాలకు అనుగుణంగా సర్దుకుపోవాల్సిందే తప్ప, మనమంతా ఒక వయసు వచ్చాక అంటే కాస్త పెద్దవాళ్ళు అయ్యాక జీవితంలో సర్దుకుపోవాల్సి వచ్చింది అని చెప్తూ, వాళ్ళ గురించి చెప్తూ తాను చిన్నతనంలో ఎలా జరిగారు చెప్పారు. తర్వాత పిల్లల గురించి చెప్పాడండి. మీ అందరిలోనూ అంతర్భావన అనేది ఒకటి ఉంటుందని మీరు ఎప్పుడైనా గమనించారా? ఆయన ఇస్తూ మెసేజ్లు ఏమి ఇచ్చాడంటే, మీ మనోభావాలను గమనించండి. ఒక్కో పరిస్థితికి, ఒక్కో పరిసరానికి మీరు ఎలా స్పందిస్తున్నారో గమనించండి అంతే. చూడండి. రెండోది, మనుష్యులను వాళ్ళ భావావేశాలను గమనించండి. మీ భావాలకు వాళ్ళ భావాలకు ఏదైనా తేడా గమనించారా మీరు? చూసుకోండి. ఒకవేళ తేడా ఉందనిపిస్తే మీరు ఎందుకలా వేరే రకంగా ఫీల్ అవుతున్నారో చూసుకోండి అని. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్పారండి. పిల్లలు మనకు అద్భుతమైన వరాలు. వాళ్ళని ఈ ప్రపంచంలోనికి మీరు తెచ్చారని గర్వపడకండి. మీకు పిల్లలుగా పుట్టాలని వాళ్ళే ఎంచుకున్నారన్న సంగతి అర్థం చేసుకోండి. వాళ్ళు మీకంటే ఎంతో ముందున్నారు. వాళ్ళకి ఏమైనా ఆధ్యాత్మిక ప్రశ్నలు అడగండి. మీరే ప్రశ్నలు అడిగితే వాళ్ళు జీరో మైండ్ తో ఉంటారు కాబట్టి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారు. నాయన ఒక మాట చెప్పు, జంతువుల మొక్కల జన్మల గురించి ఏమనుకుంటున్నారు అనే లాంటివన్నమాట. అయితే దయచేసి మీరు చాలా ఓర్పుగా ఉండండి. వాళ్ళకే మీకంటే బాగా తెలుసునని వాళ్ళకి చెబుతూ వాళ్ళ అంతరాలంలో ఉన్న జ్ఞానాన్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మనం ఎక్కడో వెతుకుతాం మాస్టర్ని, ఇంట్లోనే చిన్నపిల్లలు ఉంటారు. ఆ చిన్నపిల్లలు సరదాగా, ఒరే నువ్వు చాలా గొప్ప మాస్టర్వి, నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీకు ఏమనిపిస్తుందో అది చెప్పు అని చెప్పమంటే వాళ్ళు సహజావబోధంగా మాటలు చెప్తారు. వాళ్ళు మైండ్ తో చెప్పరండి, మైండ్ ఉండదు కదా వాళ్ళకి. సహజావబోధంతో కొన్ని విషయాలు చెప్తారు. అది చాలా మంచి జ్ఞానం అవుతుంది మనకి అని చెప్పి మీ పిల్లల నుండే జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు ఆయన. నెక్స్ట్, మొదట టీవీ చూస్తూనో ఆడుకుంటూనో మీ బిడ్డతో కొంత సమయం గడపడం నేర్చుకోండి. వాళ్ళు అందులో నిమగ్నం అయిపోయి ఉండగా మీరు వాళ్ళ దగ్గర ఉండండి. ఆ ఆట ఆడటమో ఆ టీవీ చూడటమో పూర్తి కానివ్వండి. ఆ బిడ్డను అభిప్రాయం అడగండి. అయితే మీ ప్రశ్న స్పష్టంగాను, ఆ బిడ్డ పట్ల ఎలాంటి విమర్శ సంధించకుండాను ఉండాలి. ఆ బిడ్డను జీవిత నాటకం చూడనివ్వండి, ఎంజాయ్ చేయనివ్వండి. పుట్టుకు మొదలుగా పెరగటం, క్రమంగా వచ్చే శారీరక మార్పులు, జట్టు కట్టడం, శారీరకంగాను మానసికంగాను కూడా చివరికి చనిపోవటం వరకు అన్ని తెలుసుకొనివ్వండి చక్కగా. మీరు ఇంటర్ఫేర్ అవ్వకండి ఎక్కువగా పిల్లల జీవితాల్లో. వాళ్ళని కూడా స్వేచ్ఛగా వాళ్ళకి స్పేస్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. మీరు చేయవలసిన మరొక పని ఏమిటంటే, తాను పుట్టిన విధానాన్ని అంటే తన శరీరం, మనసులో ఆ బిడ్డ ప్రేమించేలా చేయాలి. మీ సమయాన్ని వాళ్ళ కోసం కొంత వెచ్చించి ఓర్పుగా ఉండి మీ ప్రేమంతా వాళ్ళ మీద కురిపించండి. వాళ్ళు ఇప్పుడు ఏదైనా చేయలేకపోతే, ఎప్పుడైనా ఏదైనా చేయలేకపోతే, విఫలమైతే దయచేసి వాళ్ళని విమర్శించి తిట్టకండి. మీరే తన బహిప్రాణమని, తన వైఫల్యాలను పక్కన పెట్టి మీరు తనకు ఏదైనా సరే ఇస్తారని ఆ బిడ్డ ఫీల్ అయ్యేలాగా మీరు ప్రవర్తించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డ తన భావాలను మీతో పంచుకునేలా చేసుకోవాలి మీరు. వాళ్ళ పరిస్థితుల్లో మీరు కూడా వాళ్ళలాగా ఒక బిడ్డగా మారిపోండి. వాళ్ళలో ఒకరిగా మాట్లాడండి. మీరు వాళ్ళకి తల్లిదండ్రులుగా పుట్టింది కర్రపుచ్చుకొని వాళ్ళని చావగొట్టడానికి కాదు. ఉజ్వలమైన రేపటి కోసం వాళ్ళని మెత్తపరిచి మలచడానికి. ఈవేళ మీ బిడ్డ స్కూల్లో వెనకబడి ఉండవచ్చు. తరచూ ఏదో మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉండొచ్చు. పక్క తడుపుతుండొచ్చు.
మాట్లాడకుండా ఎవరితో కలవకుండా ఉండొచ్చు, ఆడుకోకుండా ఉండొచ్చు. అదంతా మీరు తనను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే. గంటల తరబడి చూస్తూనో కూర్చునే బదులు రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో ఒక గంట సేపు వాళ్ళల్లో ఒకళ్ళుగా గడపండి మీరు అని పిల్లలతో చక్కగా ఎలా ఉండాలో ఆయన చక్కగా చెప్పాడండి. మిమ్మల్ని నేను 2 కోరికలు కోరుతున్నాను. ఏంటంటే మీ బిడ్డను ప్రేమించండి. మీకు ఎన్ని ఒత్తిళ్ళున్నా సరే కొంచెం సేపు వాళ్ళతో గడపండి. అది ఫస్ట్. మీరు పిల్లలతో గడపండి. మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాళ్ళతో గడపండి అని చెప్పి. ధ్యానం చేయండి. ధ్యానం మిమ్మల్ని మీ జీవిత గమ్యానికి చేస్తుంది. అంతే అని చెప్తూ ఆయన ప్రతిదీ నేర్చుకోండి. ముందుగా దేన్ని ఊహించొద్దు, ఆశించొద్దు. మీలో చాలా మందికి ధ్యానం పిచ్చి పట్టుకుంది. దానిలో సగం సమయాన్ని ఆత్మ విశ్లేషణ, ఆత్మ పరిశీలన, పుస్తక పఠనాలకు వినియోగించుకోండి. ఇంకెంతసేపు ధ్యానమే కాకుండా కొంత సమయాన్ని ఇటు కూడా ఉపయోగించండి. చాలా మంది జ్ఞానాభివృద్ధి పట్ల నాకు చాలా చాలా అసంతృప్తి ఉంది. ప్రతి బృందంలో ఎంత లేదా 40% మందికి పైగా నిజమైన జ్ఞానం లేదు. కేవలం 20% మాత్రమే చక్కని జ్ఞానంతో ఉన్నారు. మంచి ధ్యానం మాస్టర్ల అవగాహనలో నా స్థాయికి సరిపోయే వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నాను. మీరు మీ మాస్టర్ని అడిగి వాళ్ళు ఎవరో తెలుసుకోండి అని చెప్పేసి కొన్ని కొన్ని చెప్పాడు ఆయన. మీరు ఊరికే అతిగా వెళ్తున్నారు, అన్నిట్లోనే అతిగా వెళ్ళొద్దు, అన్నిటినీ సరిసమానంగా ఉండండి అని చెప్పి. నెక్స్ట్ చిత్రగుప్తుడు అండి. చిత్రగుప్తుడి దగ్గరకు వచ్చేసరికి ఇందులో మనం కొన్ని సింపుల్ గా చెప్పుకుందాము. చూద్దాం. ఆయన చాలా ఉందండి. చిత్రగుప్తుడు చెప్పింది చాలా ఉంది. కానీ ఇందులో మనం అన్ని చెప్పుకోవద్దు, కొన్నే చెప్పుకుందాం. ఈ ప్రపంచంలో మనం ఎందుకు పుట్టాము అని అడిగినప్పుడు మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది నేర్చుకోవడానికి. మన చుట్టూ ఉన్న మనుషుల నుంచి, పరిస్థితుల నుంచి, పరిసరాల నుంచి అనేక పాఠాలు నేర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. మనం అనేక పాఠాలు నేర్చుకోవడానికి పుడతాము. అందుకే మనం మన ఆలోచనలకు, అవగాహనకు, అభిప్రాయాలకు భిన్నంగా ఉండే సమాజంలో పుడతాం. అది మనం ఎందుకు డిఫరెంట్ గా ఉన్న వరల్డ్లో పుడతామంటే మనం ఏదో కొత్త విషయాలు నేర్చుకోవడానికే పుడతాం మనం అని చెప్పడం జరిగింది. మీరు స్నేహం చేసేది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, పంచుకోవడానికి. ఇతరుల పట్ల పరిపూర్ణమైన సానుభూతి మీకు కలిగినప్పుడే మీ జన్మ సార్థకమైనట్లు. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక పురోగతి గురించి చెప్పాడండి. ఇంకోటి, మీరు అసలు పుట్టిందే మీ ఇరుగు పొరుగు, బంధువులు, స్నేహితులతో ఐక్యతా భావన పొందడానికి. ఈ 3 రకాల వారితో మీరు అనుకూలంగా లేకపోయినట్లయితే మీ జీవితం వృధా. ఎవరు? మీ ఇరుగు పొరుగు వారితోని, మీ బంధువులతోని, స్నేహితులతోని ఐక్యతా భావన పొందాలి అని చెప్పాడు. నెక్స్ట్, ఆధ్యాత్మిక పురోగతి అన్నది కేవలం ధ్యానం అనే ప్రక్రియ ద్వారానే సాధించగలరు. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు. హాస్టల్ వర్డ్స్ గురించి, హాస్టల్ మాస్టర్స్ గురించి తెలుసుకోవాలి. వారి నుంచి మానవ జీవితానికి సంబంధించిన మౌలిక విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నా అయిపోయిందని కాకుండా ఇంకా 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 ముందుకెళ్ళి ఎవరైనా మాస్టర్ నాకు కనిపించి మంచి సందేశాలు ఇస్తే బాగుండు అనే భావన కల్పించుకోవాలి మనం. అప్పుడు ఎవరో ఒకరు కలిసినప్పుడు వాళ్ళని హాస్టల్ మాస్టర్స్ గురించి, హాస్టల్ వరల్డ్స్ ఎలా ఉన్నాయి, నీ భావనకి ఏమనిపిస్తే అవి కొత్త కొత్త విషయాలను అడిగి తెలుసుకోండి. అది ఆధ్యాత్మిక పురోగతే తప్ప ఏదో కళ్ళు మూసుకున్నాము, ఆలోచనలు ఏమీ రాలేదు, ప్రశాంతంగా ఉంది, అయిపోయింది అనుకోకండి. కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయండి ధ్యానంలో అని చెప్పడం జరిగిందండి. చూడండి, చూడండి, సామాన్య జనానికి అజ్ఞానాన్ని, అవగాహనను వివరించడం, సమాజంలో సామాన్య జీవితం గడపటం, నిజంగా ఆసక్తి గల అనుయాయులకు సహాయం చేయటం. నెక్స్ట్, మన జీవితంలో సాధించిన వ్యక్తిగత పురోగతి అంటే స్కూల్ జీవితం, సంగీతం, ఆటలు, స్కూల్లో చదువు కాకుండా నేర్చుకున్న మిగతావన్నీ వస్తాయి. నెక్స్ట్ చాలా విషయాలు చెప్పారండి. ఇది చూడండి, చూడండి, కొద్దిపాటి ధ్యానం, సరళమైన ఆత్మ విశ్లేషణలతో మీకు మీరే అద్భుతంగా సహాయం చేసుకోగలరు చెప్తూ, నేను పుట్టుక నుంచి చావు వరకు మనిషి చేసే పనుల లిస్ట్ అంతా రాస్తూ ఏమి కూర్చోను నేను. మీలో ఒక్కొక్కరు చేసే ప్రతి పని మీ అంతరిక్ష రికార్డుల్లో, అంటే ఆకాశిక రికార్డుల్లో ఆటోమేటిక్ గా చేరిపోతూ ఉంటుంది.
నేనేమి లిస్ట్ పట్టుకొని కూర్చొని రాసుకొని నాకు ఇంకేం పని లేదనుకుంటున్నారా? నేనేం రాసుకుని కూర్చోను. మీరు చేసే పనులన్నీ ఆటోమేటిక్ గా ఆకాశిక రికార్డుల్లో చేరిపోతూ ఉంటుంది. చావును చూసి భయపడకండని యముడు మనుషులకు చెబుతూ ఉంటే, చూడండి, చావును చూసి భయపడకండని యముడు మనుషులకు చెబుతూ ఉంటే నేను ఇంకా ముందుకి ఒక అడుగు వేసి తమను తాము ఏకాంతంగా వ్యక్తిగతంగా విశ్లేషించుకొని జడ్జి చేసుకోమని మనుషులకు సలహాలు ఇస్తూ ఉన్నాను. యముడు నేను అదే విధంగా ఆలోచిస్తున్నాము. మనం ఈ లోకంలో ఎందుకు వచ్చామో మరణానికి ముందే మనుషులు తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నాము. మేము ఆయన ఏం చేస్తారంటే మరణానికి భయపడకుండా ఉండడం కోసం ప్రిపేర్ చేస్తుంటే నేనేం చేస్తానంటే మరణం తర్వాత వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. అసలు మీరు ఎందుకు వెళ్ళారు భూమి మీదకి, ఏం చేసి వచ్చారు, ఏమి చేయలేకపోయారు అని చెప్పి దాని అంతటిని విశ్లేషించుకోవడానికి నేను గైడ్ చేస్తుంటాను. అది చిత్రగుప్తుడు అండి. చిత్రగుప్తుడు ఏం చేస్తుంటాడంటే ఈ మనుషులకి ఏం చేస్తారంటే ఒక ఒక థియేటర్ లాంటిది చూపించి అందులోకి వెళ్ళి నీ సినిమా వాడి సినిమాని వాడు చూసుకునేలా చేస్తాడు. చేసి నేనేం చేశాను, ఏం చేయలేకపోయాను, ఎక్కడ వీక్ గా ఉన్నాను, ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాను అని తనకు తాను తనకు తానే జడ్జిమెంట్ ఇచ్చుకునేలాగా ఆ ప్రక్రియ అంతటిని ఈయన చూస్తూ ఉంటాడు. అందుకనే ఈయనకి మన చిత్రగుప్తుడు అంటాం. దానికి మాస్టర్ ఆయన. మనకు చెప్పింది కరెక్టే కానీ ఆయన చేసింది వేరు. ఆయన రాసుకుని కూర్చోడు. వాళ్ళ సినిమాని వాళ్ళు చూసుకునేలాగా ఈయన జాగ్రత్తగా విశ్లేషించుకొని మీరు ముందు ముందు ఎలా జీవించాలనుకుంటున్నారో వాటికి ప్రణాళికలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాస్త సామరస్యంగా మీది మీరు చూసుకోండి అని చెప్పేసి ఆయన గైడ్ చేస్తూ ఉంటానని చెప్పాడు. ఇంకోండి, ఈ జన్మలో బాధ్యతాయుతంగా జీవించాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే మీ తరువాత జన్మ మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చూడండి, అప్పటికి మీకు మీ ఆత్మ విశ్లేషణ ఒక జన్మ మరింత అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ జన్మలో నేను బాగా తయారవ్వాలి, బాగా అవ్వాలనుకుంటే నెక్స్ట్ లైఫ్ ఇంకా బాగుంటుంది నీకు. ఎందుకంటే ఇది నీకు ప్రిపరేషన్ వల్ల నెక్స్ట్ లైఫ్ కు నువ్వు బాటలో వేసుకుంటావు అని చెప్పడం జరిగింది. ఒక మంచి అలవాటు చేసుకుంటే అది బాగా ఇంకి అలవాటు పడడానికి కొంతకాలం పడుతుంది. ఆ తర్వాత అది మీలో శాశ్వతంగా నిలిచిపోతుంది. చూడండి, నేను 4 భూ అక్ష మార్పులను చూశాను. దానికోసం నా ప్లాను నేను మార్చుకోలేదు. నేను అంతరిక్ష రికార్డులను, ఆస్ట్రల్ రికార్డులను చూడగలుగుతున్నాను. నేనేం చేస్తానంటే ఆ ఆకాశిక్ రికార్డ్స్ ని వాటన్నిటినీ కూడా నేను చూస్తూ ఉంటాను. ఆ వచ్చిన వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాను. గైడ్ చేస్తూ ఎవరైనా కొత్తగా జన్మ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదిగో నువ్వు రెఫర్ చెయ్యి, వాళ్ళ జన్మల్ని వాళ్ళ ఆకాశిక రికార్డ్స్ రెఫర్ చేసి అందులో ఏమున్నాయో చూసుకో, నీకు ఉపయోగపడే పాయింట్స్ ఏమైనా ఉంటాయేమో చూసుకో అని చెప్పేసి వాళ్ళు ఎలా జీవించగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏదైనా ఒక క్వాలిటీని సాధించాలనుకోండి, నేను వచ్చే జన్మలో పలానా క్వాలిటీని నేను సాధించాలనుకుంటున్నాను. వచ్చే జన్మలో సహనాన్ని సాధించాలని, సహనం లేదు నాకు ఈ జన్మలో, వచ్చే జన్మలో సహనం కావాలి. దానికి సహనాన్ని ఎవరు ఏ విధంగా పొందారో అన్న దాన్ని నేను అనేక మంది మాస్టర్ల ఆకాశిక రికార్డ్స్ అన్నింటినీ రెఫర్ చేసుకొని వాళ్ళందరినీ గమనించుకొని ఆ పరిస్థితుల్లో నేను వంట పట్టించుకొని వస్తాను అనమాట భూమి మీదకి. అలా మనకి ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు చిత్రగుప్తుడు అని చెప్పి చెప్పడం జరిగిందండి. తర్వాత 26 అయిన 27 హరిశ్చంద్రుడు అండి. హరిశ్చంద్రుడు మనకు తెలుసు కదా. హరిశ్చంద్రుడి గురించి చెప్తాను. నా ప్రజ్ఞాత్మ అంటే నా పూర్ణాత్మ అనమాట. ఆయన పూర్ణాత్మ శ్రీ మహావిష్ణువు. నా పూర్ణాత్మ శ్రీ మహావిష్ణువు అని చెప్పాడు ఆయన. ఆ రోజుల్లో మేము ఎంతగా ధ్యానానికి అలవాటు పడి ఉండేవారం అంటే మా ప్రజ్ఞాత్మతో ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. నేను చేపట్టిన కార్యక్రమం ఏంటంటే నాతో నేనే కాదు ఇతరులతో కూడా చాలా నిజాయితీగా ఉండాలి. నా 7వ ఏట నా ప్రజ్ఞాత్మకు నేను ప్రమాణం చేశాను, ఎన్నడూ అబద్ధం చెప్పను, ఏదీ దాచను. అందుకోసం నా జీవితంలో ఎంతటి వినాశనాన్ని, ఎంతటి బాధను ఎదుర్కోవాల్సి వచ్చినా సరే అని చెప్పి నా ప్రజ్ఞాత్మతో నా ధ్యానంలో నేను ప్రమాణం చేశాను కాబట్టి దానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పాడు అనమాట. మనకి ఈ సంగతి తెలియదు. జనరల్ గా ఆయనకి ఆయన నిర్ణయించుకోవడం అనుకుంటాము. ఆయన ధ్యానంలో ఆయన ప్రజ్ఞాత్మకి ఇవ్వడం వల్ల చూడండి, ప్రజ్ఞాత్మక మాట ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఆ ప్రజ్ఞాత్మ అనేక పరిశీలన చేసింది. ఎంతవరకు వీడు నిలబడతాడు, వీడు నాకు మాట ఇచ్చాడు కదా నిజాయితీగా ఉంటానని, వీడు ఎంతవరకు నిలబడతాడని చెప్పి ఆ ప్రజ్ఞాత్మ హరిశ్చంద్రుడికి ఎన్ని పరీక్షలు పెట్టింది తెలుసా. ఆ పరీక్షలన్నీ ఎవరు పెట్టారంటే ప్రజ్ఞాత్మే. తన పూర్ణాత్మే పరీక్షలు పెడుతుంది. మనకు కూడా గుర్తుపెట్టుకోండి, మన ధ్యానంలో బాగా ఎదగాలి, నేను ఉన్నతంగా మాస్టర్ గా అవ్వాలి అనుకుంటాం. మనం అనుకున్నప్పుడు మన పూర్ణాత్మ ఏం చేస్తాం, అవునా అవుతావా సరే అని చెప్పి 2 పరీక్షలు వేస్తుంది మనకి. వేసినప్పుడు మనం ఒకసారి అనుకోండి, అయ్యి బాబు ఏంటి ఇలాంటివి వచ్చాయంటే ఇలాంటివి వస్తుంటాయి. చూడండి,
ఈ పరిస్థితి జీవితంలో కొద్ది కాలం మాత్రమే ఉంటుందని అందరూ అనుకున్నారు. అందరూ ఏమనుకున్నారంటే నన్ను చూసి నా పరిస్థితులు కొద్ది కాలమే ఉంటాయేమో అనుకున్నారు కానీ కొన్ని సంవత్సరాల పాటు లేదా ఏదో ఒక శిక్ష పడి ఎదురు దెబ్బ తగిలే వరకు నేను నిజం చెబుతానని, ఆ తర్వాత నిజం చెప్పాలని చేసుకున్న ప్రతిజ్ఞ గురించి పూర్తిగా మర్చిపోతానని అనుకున్నారు. కానీ నేను పెట్టుకున్న సిద్ధాంతాలలో నాకు ఎంత గట్టి నమ్మకం ఉన్నదంటే, నా మాటల్లో, నా ఆలోచనలో నేను సత్యసంధుడై ఉంటేనే గాని నేను ఎదగలేను, పైకి రాలేను అని నిశ్చయించుకున్నాను నేను. నేను సత్యానికి ఎంత కట్టుబడి ఉంటేనే గాని లేకపోతే నేను పైకి రాలేనని చెప్పి నిశ్చయించుకున్నాను కాబట్టి నేను ఎన్ని పరిస్థితుల్లోనైనా నిలదొక్కున్నానని చెప్పాడు. చక్కన ధ్యానిని అయినందువల్ల, కొన్ని సిద్ధాంతాలు మనిషిని అయినందువల్ల జీవితంలో అన్ని మూలాల నుండి ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకొని నిజం చెప్పాలంటే జీవితం ఒకానొక దశ వచ్చేసరికి చూడండి, ఆయన చెప్తున్నారు పర్సనల్ విషయం. నిజం చెప్పాలంటే జీవితం ఒకానొక దశకు వచ్చేసరికి నాకు జీవితం చాలా నిస్సారంగా అనిపించి చచ్చిపోదామని అనిపించింది. అది ఎప్పుడంటే నా కొడుకు చనిపోయినప్పుడు, వాడి దహనానికి నేను నా భార్యను డబ్బులు అడిగినప్పుడు అలా అనిపించింది నాకు. అయితే ఆ ఆలోచన కేవలం క్షణికమే. కాసేపు అలా అనిపించింది. ఎందుకు ఇలాంటి జీవితం, సత్యానికి ఇంత కట్టుబడి ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి జీవితం పట్ల నాకే విరక్తి కలిగింది, నా జీవితం పట్ల అని చెప్పాడు. మనందరం ఇక్కడ ఎలాగైతే ప్రవేశించామో అలాగే ఇక్కడ నుంచి మరలి బయటకు పోవలసిన సమయం కూడా ఉంటుంది. ఆ సమయంలో శరీరం నుంచి నేను వదిలిపోయిందని తెలిసి ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకునే బదులు ఒక ప్రదేశంలో అంత్యయాత్ర జరపాలనుకుంటారు మీరు. నేను ఏ స్థాయికి చేరుకున్నానంటే చూడండి, ఏకకాలంలో సూక్ష్మలోకంలో నా కుమారునితో మాట్లాడుతూనే ఇక్కడ భూమి మీద అతగాడి భౌతిక దేహానికి అంత్యక్రియలు చేయగలిగాను. అయినంటండి ఈ భూమి మీద తన తన కుమారుడి దేహానికి అంత్యక్రియలు చేస్తూనే ఆ కుమారుడి ఆత్మతో ఆ లోకంలో సంభాషిస్తూ ఉన్నాడంట, మాట్లాడుతూ ఉన్నాడంట. అంత స్థాయికి చేరుకున్నాను నా ధ్యానంలో అని చెప్పాడు. నాలాగే మీరు గొప్పవాళ్ళు కావాలనుకుంటే 2 పనులు చేయండి. అవి ఒకటి, ధ్యానం చేయండి, మీకు మీరు నిజాయితీగా ఉండండి అని ఆయన చెప్పాడు. నా కొడుకు చనిపోగానే అతడు ఎక్కడికి పోతున్నాడో నాకు తెలుసు. అందుకని నేను వాడి వెంట వెళ్ళాను. వాడు ఎక్కడ బస చేయబోతున్నాడో ఆ ప్రాంతం చూశాను. మీరు మీ పిల్లల్ని పొద్దుటే బడి దగ్గర దింపుతారు చూడండి, అలా అన్నమాట. నా బాధ్యత పట్ల నా నిజాయితీని చూసి మా మాస్టర్ చాలా సంతోషించి, సాయంకాలం పిల్లవాడి చదువు అయిపోయాక మీరు ఎలాగైతే వాడిని బడి నుండి తిరిగి తీసుకువస్తారో అలా వాళ్ళు నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చేశారు. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండడం ద్వారా మీరందరూ కూడా 7వ శరీర చైతన్యంలో నిష్ణాతులు కాగలరు. అంటే తిరిగి బిడ్డను చూడండి, అది సత్యానికి అయితే సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళిన తర్వాత తన బిడ్డతోనే ఆయన వెళ్తూ ఉంటే అక్కడ మాస్టర్లు కనిపించి వాళ్ళు తిరిగి పంపించేశారంట. తన బాధ్యతను తాను చూసి వాళ్ళంతా సంతోషించి. ధ్యానం ద్వారా నిరంతర సత్య పరిపాలన ద్వారా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మీలో ఏర్పడుతుంది. హరిశ్చంద్రుడిగా నా జన్మ చివరికి సుఖాంతం కాలేదా? ప్రతిరోజు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల గురించి మీరంతా ఎందుకు దిగులు పడిపోతున్నారు? మీకు ఆ సమస్యలు వచ్చింది మీకు పదును పెట్టి మీరు ఎదిగేలా సహాయం చేయడానికే కదా. మీరు చేయవలసిందల్లా కొద్దిగా ధ్యానం చేయటం. దానివల్ల మీ అవగాహనలో బోలెడంత మార్పు వచ్చినట్లు గమనిస్తారు. చూడండి మిత్రులారా, కష్టాలతోనూ పాఠాలతోనూ కూడుకున్న జీవితాన్ని గడపడం ఎప్పుడూ మంచిది. ఇదే విషయం పత్రి సార్ ఒకసారి చెప్పారండి. ఈ భూమి మీద ఎవడు ఎంత కష్టాలతో బాధలతో చితికిపోతూ ఉంటాడో వాడికి పైలోకంలో అంత ఉన్నత స్థితి వస్తుంది అని చెప్పాడు. ఈయన కూడా అదే చెప్పారు. చూడండి, కష్టాలతో పాఠాలతోనూ కూడుకున్న జీవితాన్ని గడపడం ఎప్పుడూ మంచిది. దానివల్ల చక్కని అవగాహన ఏర్పడుతుందే తప్ప జీవితంలో సంతోషంగా గడపాలనుకుంటూ సమస్యల నుంచి పారిపోతూ చూడండి, ఆఖరకు జన్మను కాలాన్ని ఘోరంగా వృధా చేసుకోవడం అనేది ఎందుకు పనికిరాదు అని చెప్పాడు. అదండి. చూడండి, మనుషులు ధ్యానం చేసేలా చేయడం అనేది చాలా కష్టతరమైన పనిగా నాకు అనేక మంది మాస్టర్లకి అనుభవం అవుతుంది. ఇలాంటి కష్ట సాధ్యాలైన బాధ్యతలు నిర్వర్తించడానికి మేము ఎప్పుడూ ఇష్టపడతాం. వాటికి కట్టుబడి మేము ఉంటాం. ఎందుకంటే ఇలాంటి బాధ్యతలే ఆత్మకు పరిపూర్ణత్వాన్ని ఇస్తాయి. మనుషులు చాలా కష్టం ధ్యానం చేయించిన వాళ్ళకి, కానీ వాళ్ళ కోసం మేము ఎంతో నిరంతరం కృషి చేస్తూ మా వంతు మేము ఎప్పుడు తెలుసు, నాకు కష్టమే వాళ్ళకి ధ్యానం వాళ్ళకి నేర్పించడం చేయించడం అని. కానీ వాళ్ళు ఎందుకంటే ఆత్మకు పరిపూర్ణతను ఇచ్చేవి ఏంటంటే వాళ్ళకి ధ్యానం చేయించడం నేర్పించడమే కాబట్టి దాని గురించి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది
ఆయన ఇచ్చిన సందేశము. చక్కగా హరిశ్చంద్రుడు మాత్రం చాలా విషయాలు మంచిగా చెప్పారు ఆయన. నెక్స్ట్ బలి చక్రవర్తి అండి. బలి చక్రవర్తి కూడా కొన్ని విషయాలు చెప్పారు. అందులో ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడు. నేను సింహాసనం ఎక్కే నాటికి ధ్యానిని మాత్రమే కాదు, గొప్ప జ్ఞానిని కూడా. నా తల్లిదండ్రులు గొప్ప మాస్టర్స్. వాళ్ళు నాకు కేవలం పరిపాలన విషయంలో, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సరే, ఎవరు చూసినా నేను ధ్యానని, నేను మాస్టర్ని అంటున్నారు, ఏంటి ఇలా సంగతి అనుకుంటున్నారు. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో పేరుగాంచాడు, ఇప్పటికీ పేరుగాంచాడు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వాడు ఒక ధ్యానం మాస్టర్ అయి ఉంటేనే పేరుగాంచుతాడు, లేకపోతే పేరుగాంచలేడు. ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎంతో మంది పుట్టారు వాళ్ళ కాలంలో, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నాం? వాళ్ళ ధ్యానం వల్ల, వాళ్ళ మాస్టరీ ద్వారా ఎన్నో పొందారు, వాళ్ళు ఎన్నో ఘనకార్యాలు చేశారు భూమి మీద. అందుకని వాళ్ళ పేరు ఇప్పటికీ చిరకాలం చెప్పుకుంటున్నాం. బలి చక్రవర్తి అందరికీ తెలిసిన మనిషే. ఎందుకు తెలిసాడు మనకి? హరిశ్చంద్రుడు తెలిసి, ఆయనలో ఏదో క్వాలిటీ ఉంది, కానీ హరిశ్చంద్రుడు ఎందుకు తెలిసాడండి మన అందరికీ? ఆయన సత్యానికి కట్టుబడి, ఆ సత్యానికి కట్టుబడి వెనకాల ఉన్న సాధన ఆయన చెప్పాడు. చిన్నప్పటి నుంచి ధ్యానం చేయటం వల్ల నాకు ఆ సత్య సాంద్రత అలవాటు అయిందని చెప్పాడు. అందుకని ఎవరిని చూసినా నేను ధ్యానిని, చిన్నప్పటి నుంచే నాకు ధ్యానం అలవాటు అని ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళందరూ కూడా అప్పటికే ధ్యానులు అయి ఉండడం వల్లే వాళ్ళు మాస్టర్లుగా ఎదగగలిగారు, వాళ్ళు మాస్టర్లు అయ్యారు. అయితే వాళ్ళు ఏ విధంగా మాస్టర్లు అయ్యారు అనేది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నాం, అంతే తప్ప ఎవరు చూసినా ధ్యానమే ధ్యానమే అంటున్నారు కదా అనుకోకండి. వాళ్ళ ధ్యానం వల్లే మాస్టర్లు అయ్యారు, అందుకోసం వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. మిగతా వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటాం? వీరప్పని గురించి చెప్తామేంటండి? వీరప్పన్ ఏమైనా ఉందా? 40లో ఉండదు, ఎందుకంటే వాడు ఎప్పుడు ధ్యానం చేశాడో చచ్చాడా. వాడు తెలుసు అందరికి వీరప్పన్ అంటే. ఎందుకు లేదు వాడి పేరు? ఇద్దరు పేరు లేదు, ఎందుకు లేదు? కనీసం రావణాసురుడు ధ్యానం చేశాడు కాబట్టి రావణాసురుడు మెసేజ్ ఇచ్చాడు, ధ్యానం చేయని వాడు ఇందులో రాలేడు. కాబట్టి అది సంగతి. చూడండి, నా నా తల్లిదండ్రులు నాకు కేవలం పరిపాలన విషయంలోనే కాదు, మరి ఆధ్యాత్మిక సాధనలో కూడా మార్గదర్శకులు అయ్యారు. చూడండి, మీరు ఒక కార్యార్థమై ఇక్కడికి వచ్చారు ఈ భూమి మీదకి. ఆ కార్యం ఏమిటో మీరు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అప్పుడు మీ కార్య ఫలితాలను ఉత్తమంగా మలుచుకోవచ్చు. అది మనం ఎందుకు వచ్చామో మనకు తెలియనంత కాలం మనం అటు ఇటు తిరిగామండి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది, ఓహో నాకు ధ్యానం కోసం వచ్చాను, నేను ధ్యాన ప్రచారం కోసం వచ్చాను, నేను టీచింగ్ కోసం వచ్చాను అని అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు దాన్ని ఇంకా షైన్ అప్ చేసుకుంటాం, మనం ఇంకా దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది తెలియనంత వరకు జీవితం వృధానే అవుతుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అని చెప్పాడు ఆయన. మన నిత్య జీవితం మనకు ఒక పాఠం. నాకు రోజుకొక పాఠం నేర్పగలిగిన వ్యక్తి ఉంటే అతను నేను మాస్టర్ అని పిలుస్తాను. ఎందుకంటే అలాగే నేను 20 ఏళ్ళ అంత గొప్ప మాస్టర్ని కాగలిగాను. 100 సంవత్సరాలలో కృషితో సాధించగలిగిన దాన్ని నేను 20 ఏళ్లకే సాధించాను అన్నాడు. 100 సంవత్సరాల్లో ఎంత సాధిస్తారో 20 ఏళ్లకే నేను ఎందుకు సాధించానంటే, నేను ప్రతి ఒక్కరిని మాస్టర్గా భావించి వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకునేవాడిని. అందుకని నేను 20 ఏళ్లకే 100 ఏళ్లలో నేర్చుకున్నంత నేర్చేసుకున్నాను అన్నది. మీ ప్రస్తుత కార్యం పూర్తయిన తక్షణమే మరో పరిసరాల్లోకి, మీరు జన్మలలోకి, మరింత ఉన్నత లోకాల్లోకి మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు నేను దానిని దాటవేస్తూ వచ్చాను. నా బుద్ధి తక్కువతనాన్ని అర్థం చేసుకోండి. నా భౌతిక శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు నేను వదిలిపెట్టడానికి ఇష్టపడక దాన్ని దాటవేస్తూ వచ్చాను. ఎప్పుడూ ఒకే స్థలానికి అతుక్కుపోయి శాశ్వతంగా ఉండకండి. అది బుద్ధి తక్కువ పని. ఒకే స్థలానికి అంటిపెట్టుకుపోయి ఉండకండి. ఒక చోట నేర్చుకోవాల్సింది అయిపోయినప్పుడు ఇంకొక చోట నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా ఈ స్థలాన్ని వదిలేయాలి మనం. అలా చేయడం వల్ల మీ స్వహస్తాలతో మీరు చకచక అభివృద్ధి చెందడాన్ని కూనీ చేస్తున్నారు. ఎప్పుడు మార్పుకు అవకాశం వచ్చినా దానిని అంగీకరించండి. మార్పు అంటే చావు అన్నది ఒక మార్పే కదండి. పుట్టేమో ఒక పరిస్థితుల్లో, కొన్ని పరిస్థితుల్లో మనం జీవితం కొనసాగించాము. చావు అంటే అర్థం ఏంటి? ఓహో ఈ పరిస్థితులు అయిపోయినాయి, ఇప్పుడు కొత్త పరిస్థితులకు వెళ్ళబోతున్నాను నేను, దానిని అంగీకరించండి అని చెప్పాడు. కొత్త పరిస్థితులను ఎప్పుడూ అంగీకరించండి. ఎందుకంటే ఎంత ఎక్కువగా తిరిగితే అంత తక్కువగా ఒక స్థలానికి కానీ, కొందరు మనుషులకు కానీ అంత తొక్కుపోయి ఉండాలని అనుకుంటారు. మీరు అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే మీకు అన్ని చోట్లకి వెళ్తూ ఉంటేనే ఆ తిరగడం వల్ల వచ్చే లాభాలు ఏంటో మీకు తెలుస్తూ ఉంటాయని చెప్పాడు. ప్రపంచం అంతా మీ సొంతమే అని భావించండి. వ్యక్తిత్వాల్లో కొద్దిపాటి తేడాలున్నా మనుషులంతా నాలాంటి వాళ్ళే అని మీ మనసుకు చెప్పి దానిని మలచండి. వ్యక్తిత్వాల్లో కొంచెం తేడాలు ఉంటాయి ఒకరికి, కానీ అందరూ మనుషులమే కదా. అందరూ భూమి మీద ఏదో ఒకటి నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి మనలాగే వచ్చాయి కదా. ఇప్పుడు నేను ఎలా వచ్చానో మేడం గారు కూడా అలాగే వచ్చారు కదా.
నా భార్య, పిల్లలు, మా పక్కింటి వాళ్ళు అందరూ కూడా ఈ భూమి మీదకి ఏదో కోరికతోనో ఏదో లాభం ఆశించి ఏదో పాపం పొందాలని వచ్చినప్పుడు ఎవరినైనా ద్వేషిస్తాము. కాబట్టి మనుషులంతా నాలాంటి వాళ్ళే, నాలాగే వాళ్ళు కూడా ఈ భూమి మీదకి వచ్చారు అని నీ మనసుకు చెప్పి దాన్ని మలచండి. సినిమా హాల్కి వచ్చే వాళ్ళందరూ సినిమా చూడడానికి వచ్చారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయడం తప్పు కదా. నువ్వు ఎలాగైతే సినిమా చూడాలనుకుంటున్నావు వాళ్ళు కూడా అలాగే, అలాగే ఈ భూమి మీదకి మనం అందరం అలాగే వచ్చామని తెలుసుకోండి అని చెప్పి. పిల్లలు అల్పాయుష్కులుగా చనిపోతూ ఉంటారు, బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు చాలా ఎక్కువ శక్తివంతులు. అల్పాయుష్గా చనిపోయిన వాళ్ళంటే చాలా ఎక్కువ శక్తివంతులు అండి. ఊర్ధ్వలోకాల్లో సేవ చేయడానికి వాళ్ళు తరలి వెళ్ళిపోతారు. అక్కడి నుండి సేవ చేయడం వాళ్ళకు ఆధ్యాత్మికంగా ఎదుగుదలకే కాక మానవ జాతి ఎదుగుదలకు చాలా అవసరం. ఎవరైనా చనిపోతే బాధపడకండి, వాళ్ళు పై తరగతికి వెళుతున్నారన్నమాట. ఈ భూమి మీద చదువు పూర్తి చేసుకున్నారు అని తెలుసుకోండి. ఎవరైనా పైలోకాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ గురించి బాధపడకండి, వాళ్ళు పూర్తి అయిపోయింది, ఇక్కడ చదువు కొత్త తరగతికి వెళ్తున్నారని సంతోషించండి. ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి బంధుత్వం నుంచి మీరు పాఠాలు నేర్చుకోనంత వరకు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూనే ఉంటారు. చూడండి, ఏ పరిస్థితి నుంచి అయినా మనం పాఠం నేర్చుకోకపోతే మళ్ళీ ఆ పరిస్థితి కోసం మళ్ళీ రావాలి, అంతే కదండి. ఫెయిల్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్, పత్రి సార్ ఒకసారి ఇక్కడ ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను, మనకు గుర్తొచ్చి. ఒకసారి పత్రి సార్ని ఒకరు ఒప్పుకొచ్చి అడిగారండి, సార్ మీరు ఆ, వాళ్ళందరినీ చాలా పూర్ణాత్మలు, చాలా ఆత్మలు అంటాము, కానీ చాలా మంది మాంసం తినమని చెప్పారు, చేపలు తిన్నారు, మాంసం తిన్నారు అని కొంతమంది మాస్టర్ల పేర్లు చెప్పారు. వాళ్ళు మాంసం వండారు, వాళ్ళు చేపలు తిన్నారని చెప్పుకుంటారు కదా సార్, వాళ్ళు మాస్టర్లు ఎలాగయ్యారు సార్ అంటే, అప్పుడు పత్రి సార్ అన్నాడు, బాబు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళ మాస్టర్లు అని, వాళ్ళు అక్కడ మాస్టర్లు అవ్వలా అని చెప్తే ఆయన అన్నారు, ఒక స్కూల్లో 6 సబ్జెక్టులు ఉంటాయి, తెలుగులో 80 వచ్చాయి, ఇంగ్లీష్లో 80 వచ్చాయి, మ్యాథ్స్లో 90 వచ్చాయి, సోషల్లో 70 వచ్చాయి, అన్నిట్లో ఎక్కువ మార్కులు వచ్చాయి, ఒక హిందీలో మాత్రం 10 వచ్చాయి. ఇప్పుడు వాడు పాస్ ఆఫ్ ఫెయిల్ చెప్పు అన్నాడు. ఫెయిలే సార్ అన్నాడు. వాడు అన్ని పాస్ అయ్యాడు కానీ ఆ హిందీ ఫెయిల్ అయ్యింది కాబట్టి మళ్ళీ హిందీ రాయడానికి మళ్ళీ రావాలి భూమి మీద. అలాగే మనుషులు అన్ని బాగానే ఉంది, ఆత్మజ్ఞానం ఉంది, సూక్ష్మ శరీర జ్ఞానం ఉంది, మూడవ కన్ను ఉంది, అన్ని ఉంది, కానీ మాంసం తిన్నాడు వాడు, కాబట్టి వాడు అక్కడ ఫెయిల్. కాబట్టి మళ్ళీ వచ్చే జన్మ ఎత్తాల్సిందే వాడు, వాడు ఇంకా మాస్టర్ కాలేదని తెలుసుకో అన్నాడు. నువ్వు అనుకుంటున్నావు వాడు మాస్టర్ అని, కానీ మాస్టర్ ఇంకా కాలేదు. అలా మనం ప్రతి పరిస్థితులను సంపూర్ణంగా నేర్చుకోనంత వరకు మళ్ళీ భూమి మీదకి వస్తూనే ఉండాలి. కాబట్టి ప్రతి పరిస్థితిని చక్కగా నేర్చుకోండి. తెలిసిన విషయాల్ని, మనకు మాంసం తినకూడదని తెలిసింది, వెంటనే మానేసాం కదా మనం. అదే మనం మానలేదనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి మానడానికి. ఇది ఈ సంగతి. మీరు ఎవరిని ద్వేషించరాదు, ద్వేషిస్తే మళ్ళీ భూమి మీదకి వచ్చి ప్రేమ సానుభూతి అనే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ప్రేమ పాఠాలు అంటే సినిమాలో చూపించిన ప్రేమ పాఠాలు కాదండి, అంటే ఇతరుల పట్ల ప్రేమను చూపించటం, సానుభూతి చూపించటం, కష్టాల్లో ఉన్న వారి పట్ల సానుభూతి అనే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ధ్యానమే జీవితంగా బ్రతకండి. పుస్తకాలను చదవడం, అనుభవాలను చర్చించి అవగాహన చేసుకోవడం, ఏదో ఒక ప్రత్యేక సత్యాన్ని మీ నిత్య జీవితంలో ఆచరణ పెట్టడం చేయండి అని చెప్పాడు. ఇది బలిచక్రవర్తి ఇచ్చిన సందేశాలు. మరి నెక్స్ట్ 29th సెయింట్ జేవియర్ అండి. సెయింట్ జేవియర్ అంటే మనకి తక్కువగా వింటాం ఇది, కానీ ఆయన చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను విశ్వమతస్థుడిని, నేను ఆధ్యాత్మికమైన మనిషిని. ఈ యావత్ సృష్టిలో నాకు తెలిసిన ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవాలన్న ఆసక్తి గలవాడిని. హిందువులు, ముస్లింలు తమ మాస్టర్లను దేవుళ్ళు అన్నారు. ఇంగ్లీష్లో వారు తమ మాస్టర్లను సెయింట్లు అన్నారు. ఇంగ్లీష్ వారు తమ మాస్టర్లను ఏమన్నారంటే సెయింట్స్. సెయింట్ అంటే మాస్టర్స్ అండి. తెలుగు హిందువులే ముస్లింలు అయితే దేవుళ్ళు అన్నారు, అదే ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారంటే సెయింట్ అన్నారు. సెయింట్ అంటే గురువులు, మాస్టర్లు. సెయింట్స్ అనిపించుకున్న మాస్టర్స్ ఆధ్యాత్మికతలో చాలా ఉన్నతమైన జ్ఞానం కలవారు. జేవియర్ గా నా జన్మలో నేను చాలా సామాన్యుడిని. ఎన్నడూ తల ఒగ్గి ఉండకపోయినా అల్లరిగా ఉన్నా నాలో పిరికితనం, ఉదారత అనే గుణాలు ఉండేవి. ఈ గుణాల వల్ల నాకు ఎంతమంది స్నేహితులు ఉండారో అంతమంది శత్రువులు కూడా ఉండేవారు. నా 10 ఏళ్ల ప్రయంలో ఒక హిందూ యోగి మొట్టమొదటిసారిగా నాకు ధ్యానం గురించి ఉపదేశం చేశారు. ఆయనకు బాప్టిస్టు జాన్ బాప్టిస్ట్ కు బాగా దగ్గర పోలికలు ఉన్నట్లు నాకు అనిపించింది. ఎందుకు ధ్యానం చేయాలి అనే ప్రశ్నలోకి వెళ్లకుండా నేను చాలా సీరియస్ గా ధ్యానంలోకి దిగిపోయాను. ధ్యానం పట్ల నాకున్న మహాశ్రద్ధ వలన
నేను మాస్టర్ను చూడగలిగాను, మాస్టర్స్ను. కొన్ని స్థలాలకు తక్షణమే వెళ్ళిపోగలిగేవాడిని. నాకు ధ్యానంలో కనిపించే వాళ్ళెవరో నాకు అర్థమయ్యేది కాదు. ఈ విషయం మా అమ్మని అడిగాను. ఆమె, వాళ్ళెవరో, వాళ్ళు నీతో మాట్లాడాలని అనుకుంటున్నారేమో, చూడండి, అమ్మ నాకెవరో కనిపిస్తున్నారు అని వాళ్ళ అమ్మకు చెప్తే, వాళ్ళ అమ్మ అందంట, వాళ్ళెవరో, వాళ్ళు నీతో మాట్లాడాలని అనుకుంటున్నారేమో అనే విషయాలు నువ్వే వారిని అడగాలని నేను అనుకుంటున్నాను అని చెప్పింది. నీ ప్రశ్నలే వాళ్ళని మాట్లాడిస్తాయి అంది. వాళ్ళు మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? వాళ్ళు నువ్వేమైనా ప్రశ్నలు అడుగు, వాళ్ళే మాట్లాడతారు అని చెప్పారు. తర్వాత కాలక్రమేణా నేను ధ్యానంలో ఎంతగా మునిగిపోయి మాస్టర్స్ తో సాగానంటే నా జీవితమే చాలా మారిపోయింది. నా శత్రువులు కూడా తగ్గిపోయారు. క్రమక్రమంగా నా చుట్టూ ఉండే మనుషులను పట్టించుకోసాగాను. సానుభూతి పరుణ్ణి అయ్యాను. నా జీవితంలోనూ నా ఆలోచనలు ఎంతగా మారిపోయాయంటే నా స్నేహితులు ధ్యానం గురించి చెప్పసాగాను. సాధారణంగా నా చుట్టూ పామరులు ఉండేవారు. ఆ గుంపులో ఉండే మనుషుల్లో మార్పులు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళలో తెలివితేటలు తక్కువగా ఉంటాయి. జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండదు. లోతు తెలియని జీవులు నాకు ఎదురైతే వాళ్ళలో 80% వీళ్ళే. బహు కొద్ది మంది మాత్రమే నా మాటను వినేవాళ్ళు. తర్వాత ఆయన గురించి చాలా చెప్పారు. అయితే ధ్యానులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి చెప్పాడండి ఆయన. ఓకే. ఇవన్నీ గురించి మనం తెలుసుకోవచ్చు. చాలా ఉన్నాయి. అన్ని మామూలు విషయాలే. అందరూ చెప్పినట్టు చెప్పారు. నెక్స్ట్ ఏకలవ్య. చివరిగా మనం ఏకలవ్య గురించి తెలుసుకుందాము. తెలుసుకొని క్లోజ్ చేద్దాం ఈ రోజు సెషన్. నేను చిన్న కొండ జాతి తెగకు చెందిన వాడిని. మేము పాలకులం. మా తెగలో నా తండ్రి గొప్ప యోధుడైన రాజు. ఆయన చంపబడ్డాడు. చనిపోయే ముందు నేను ఇంకా గొప్ప యోధుణ్ణి కానంత వరకు బాగా పరిపాలించలేనని, ప్రజాక్షేమం సరిగ్గా చూడలేనని అభిప్రాయపడ్డాడు మా నాన్నగారు. నేను యోధుడిగానే కాకుండా ఆత్మజ్ఞాన విషయాలు మరిన్ని కోణాల నుంచి నేర్చుకోవాలని కూడా ఆయన కోరుకున్నాడు. నా వాళ్లకు మరింత మెరుగ్గా సాయపడాలనే ఉద్దేశంతో గురు ద్రోణాచార్యుని వద్దకు ప్రయాణమై వెళ్ళాను. ఇది తెలిసిందే మన అందరికీ. నేను ద్రోణాచార్యుని వద్దకు చేరుకునేసరికి గాయపడ్డ ఏనుగు ఒకటి చాలా గందరగోళం సృష్టించింది. దాని బారి నుండి ద్రోణాచార్యుని కుమారుని అశ్వత్థామను నేను రక్షించాను. ద్రోణాచార్యుడు సంతోషించి ఆయన చదువు చెబుతున్న చోటికి నేను ప్రవేశించడానికి నాకు అనుమతి ఇచ్చాడు. అంతేకాక ఆధ్యాత్మిక పురోగతికి, సాటి వాళ్ళ ఉద్ధరణకు ఉపయోగపడే అన్ని రకాల విద్యలను నేర్పుతానని ఆయన నాకు వరం ఇచ్చాడు. ఇవన్నీ మనకు తెలిసిందే. ఇవన్నీ మనకు తెలిసిపోయిన తర్వాత ఆయన లైఫ్ గురించి మనకు తెలుసు. కొంచెం ఇంకా కొత్త విషయాలు ఏమంటే మనం బుక్ చూస్తే తెలుసు అని చెప్తూ అర్జునుడి గురించి చెప్పాడు. అర్జునుడు నా లైఫ్ ని ఎలా ఇబ్బంది పెట్టాడు, నాకు రావాల్సిన దాన్ని రాకుండా, అంటే రాకుమారులు కదండి అప్పుడు, ఆయన ఎలా తనని మోసం చేశాడు, అవన్నీ కూడా చాలా విషయాలు చెప్పాడండి. అని చెప్తూ మనిషిలో అహం తలెత్తినప్పుడు మనిషి తన మౌలికమైన ఆలోచన సామర్థ్యాన్ని ఈ రకంగా పోగొట్టుకుంటాడు. నేను ఆయన నుండి ఏమీ నేర్చుకోలేదు, కానీ నేను చాలా జ్ఞానం పొందాను. నాకు తెలుసు ఇలాంటి ప్రవర్తనకు మూల కారణం స్వార్థమని. ఇది దీని గురించి చెప్తూ చూడండి, చదువు చెప్పనంటూ నన్ను తరిమేసినందుకు, అతి ముఖ్యమైన నా కుడి చేతి బొటన వేలిని తీసుకున్నందుకు, అందుకు ప్రతిగా మహాభారత సంగ్రామంలో అస్త్ర సన్యాసం చేయవలసి వచ్చింది. ఎవరు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఆ పరిస్థితిని పొందాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఇలా చేయడం వల్లే ఆయన ఆ కర్మ అనుభవించాల్సి వచ్చింది. దారుణంగా చనిపోయారు. ద్రోణులు వారు మంచి ధ్యాని. తన కొడుక్కి ఎప్పటికీ ఒకే శరీరంలో జీవించే విధంగా వరాన్ని ఇచ్చారు ఆయన. అంతటి వాడిని చిన్న పక్షపాత కార్యం ఎంతటి పనిచేసిందో చూడండి. చిన్న పక్షపాతం వల్ల ఆయన అంత నాశనాన్ని తెచ్చుకున్నాడు. తన బోధన వృత్తికే ద్రోహం చేసేలా చేసింది. నిజానికి ఆయన చాలా గొప్ప టీచరు. చదువు నేర్పటంలో ఆయన ఓర్పు, ఆయన శైలిలో ఆయన సుప్రసిద్ధులు. అర్జునుడిని, ద్రోణుడిని, వారిని ఇద్దరిని క్షమించేశాను నేను.
నేను ఎక్కువగా వేటాడడం అనే ఆలోచన ఎన్నడూ లేనివాడిని. ఆ విద్య అంతా కేవలం ముఖ్యమైన అదనపు పరికరంగా అంగుగా మాత్రమే అనుకున్నాను. నాకు ఆ విద్య ఇక లేదు కాబట్టి అప్పటికే నాకు తెలిసిందంతా నా సాటి వారికి నేర్పుతూ ఉండేవాడిని. నిత్య జీవిత వాస్తవాలను ఏకలవ్య గురించి మనకి ఎక్కువ తెలియదండి. అక్కడ వరకు బొటనవేలు ఇచ్చే వరకు తెలుస్తుంది. తర్వాత ఈయన ఏం చేశాడంటే ఎలాగో బొటనవేలు లేదు కానీ నాకు తెలిసిన విద్యలన్నీ అందరికీ నేర్పుతూ ఉండేవాడిని. నిత్య జీవిత వాస్తవాలను వారికి నేర్పాను. వాటితో మేము చాలా ఆనందంగా సంతృప్తిగా బ్రతికాము. ఒక కొండజాతి తెగగా మేము ధ్యానులం. మాకు లేనివి కావలసినవి నేను శారదాదేవి నుండి నేర్చుకున్నాను అది చెప్పాడండి. శారదాదేవి నుంచి నేర్చుకున్నాను. ధ్యానం చేస్తూ ధ్యానం గురించి జ్ఞానం గురించి ఇతరులను చెప్పేవాడి. పత్రిసారి కూడా ఒకసారి చెప్పారండి. ద్రోణుడు బొమ్మ చేసి నేర్చుకోవడం కాదు. ఏకలవ్యుడు ధ్యానంలో కూర్చొని ధ్యానంలో శారదాదేవి నేర్పిందంట ఆయనకి విద్యలు. విలువిద్య అంత అంత విద్య ఆయనకి అందుకని అంత గొప్పగా ద్రోణుడు నేర్పిస్తే నిజానికి అంత గొప్పవాడు అయ్యుండేవాడు కాదు. ద్రోణుడే ఆశ్చర్యపోయేంతగా తయారయ్యాడు ఏకలవ్యుడు. కారణం ఏంటంటేను ఎప్పుడైతే ద్రోణుడు నేర్పనన్నాడు, ద్రోణుడు ఆ యొక్క ప్రతిమను తయారు చేసుకుని గురువుగా భావించి గురు భక్తి భావంతో తను రోజు ధ్యానంలో కూర్చుంటే ఆ శారదాదేవి ఆస్థాన మాస్టర్ గా వచ్చి ఆ విలువిచ్చిన ఆయనకి ఏకలవ్యుడికి అందులో ఉన్న టెక్నిక్స్ అవన్నీ చెప్పి నేర్పిస్తే అది చూసి ద్రోణుడే ఆశ్చర్యపోయి అందరికీ అసూయ పుట్టింది. వీడు ఉంటే మన అందరము ఎందుకు పనికిరామని చెప్పి అసూయ పెట్టి అదంతా కథ మనకు తెలిసిందే. సార్ చెప్పారు అది ధ్యానంలో నేర్చుకున్నాడు ఏకలవ్యుడు అని. పుస్తకాల్లో ధ్యానంలో నేర్చుకున్నట్టు ఉండదు. ఆ ద్రోణుడి గురితో ఈయన శ్రద్ధతో నేర్చుకున్నాడని చెప్తారు. ఓకే, ఇతర లోకాల గురించి చూడండి. అయిపోయింది. అక్కడ మాస్టర్స్ గురించి మాత్రమే కాదు మిగతా జన్మల గురించి కూడా తెలుసుకోగలుగుతారు ధ్యానంతో. ధ్యానం ద్వారా ఇతర లోకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఆ లోకాల్లోనికి వెళ్ళగలుగుతాం. అక్కడ ఉండేదంతా చూడగలుగుతాం. అక్కడ ఉండే వాళ్ళు ఎలా జీవిస్తారో అర్థం చేసుకోగలుగుతాం కూడా. ఈ వివరాలలో కొన్ని తెలియటం వల్ల ఇప్పుడు మీరున్న లోకం గురించి మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఇప్పటి ఈ జీవితం గురించి అవగాహన ఏర్పడటంతో ఈ లోకంలో మీరు ఎదురయ్యే పరిస్థితుల పట్ల మరింత అవగాహన ఏర్పడుతుంది. ఇదంతా కూడా చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఓకే, నెక్స్ట్ ప్రకృతి నియమాల ప్రకారం ఏం చెప్పాడు. ఓ ధ్యాని దృష్టిలో జ్ఞానం అవగాహన అంటే జీవితంలో ప్రతి కోణం గురించి తెలుసుకోవటం, జీవితంలో ప్రతి పరిస్థితి నుంచి ప్రతి సందర్భం నుంచి నేర్చుకోవడం. ఎక్కువ మంది ఇచ్చిన మెసేజ్ అంతా ఇదే ఉందండి. నేర్చుకోవడానికి తగిన విధంగా మనం ఉండటము అంటే ధ్యానం వల్ల ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మనం సిద్ధపడతాం. ఆ అవేర్నెస్ వచ్చేస్తుంది. అందుకని మనం అన్నిటి విషయాలు నేర్చుకోగలమని చెప్తాం. మీ జీవితంలో మీకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి మీరు నేర్చుకోగలిగినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ మెచ్చుకోగలుగుతాను. మనకు చాలా మంది ఎదురవుతారు, వాళ్ళని మనం స్కిప్ చేసేస్తాం. వీళ్ళు మంచోళ్ళు కాదులే, వీళ్ళు ఎదవలు, వీళ్ళతో మనకెందుకు అంటాం. కానీ వాళ్ళతో ఎందుకు వద్దులే, వాళ్ళ ప్రవర్తనను చూసి కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కొంతమందిని చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటాం మనం, మంచో చెడ్డో అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుందండి. కొంతమందికి వాళ్ళ మాటలు పక్కన పెట్టండి, వాళ్ళ లైఫ్ లో ఏవో ఒకటి ఉంటాయి, కష్టపడి ఏదో ఒక సాధించే గుణం ఉంటుంది వాళ్ళకి. అవేవో ఒకటి ఉంటాయి, అవన్నీ మనకి వాళ్ళ గురించి వింటేనే మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోండి. జీవితం అనేది ఒక చక్రం లాంటిది. ఆ చక్రంలో అనేక కాంబినేషన్లు ఉంటాయి. ఒక దాని వల్ల మరొకటి మారిపోతూ ఉంటుంది. చూడండి, రకరకాల సంభవాలకు అవకాశం ఉంటుంది. అందువల్ల మళ్ళీ అదే మనుషులు మీకు కనబడకపోవచ్చు. కనుక అదే మనుషుల నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠాన్ని మీరు నేర్చుకోలేకపోతారు. అవతలి వాళ్లకు మరింక దేని మీదనో ఆసక్తి కొత్తగా కలిగి ఉండవచ్చు. వేరే పాఠాలు నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చి ఉండవచ్చు. కనుక ఏ ఒక్కరిని మిస్ కావద్దు. ప్రతి ఒక్క ఓకే, మీ అంగవైకల్యంతో కూడా, అది ఎలాంటి అంగవైకల్యమైనా సరే చాలా మామూలుగా సహజంగా బ్రతకడం నేర్చుకోండి. అంగవైకల్యం ఉన్నంత మాత్రాన మీరు దాన్ని బాధగా తీసుకోవద్దు. దాని నుంచి కూడా మీరు అన్ని విషయాలు నేర్చుకోండి. అది అలా ఉండాలని మీరే కోరుకున్నారు. దాని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేకపోతే మీరు అసలు దానిని ఎంచుకొని వచ్చి ఉండేవాళ్ళే కాదు.
చాలా విషయాలు చెప్పారండి. చాలా స్కిప్ చేశాను నేను యాక్చువల్ గా. మీరు బుక్ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. కానీ ప్రతి ఒక్క మాస్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన సందేశాలు చాలా ఉన్నాయి. అయితే సాధారణంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి మాస్టర్ చెప్పింది ఏంటంటే, మీరు ధ్యానం చేయాలి, ప్రతి జీవిత పరిస్థితి నుంచి నేర్చుకోవాలి, ప్రతి మాస్టర్ నుంచి మీరు నేర్చుకోవాలి, ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఏ ఒక్కరిని మీరు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా, శ్రద్ధగా వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకోండి అని చెప్తూనే ఉన్నారు. జీవితాన్ని ప్రతి క్షణం జ్ఞానం పొందడానికి వినియోగించుకోండి. ఏ క్షణాన్ని వదిలిపెట్టకు. సినిమా చూసినా ఆ సినిమాలో కూడా నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఒకసారి పత్రి సార్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. మేమందరం ఉన్నాము. పత్రి సార్ ఇలా పడుకుని టీవీ చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు. మేము ఆయన కాళ్ళు పట్టుతున్నాం అన్నమాట. ఇద్దరు ముగ్గురు ఉన్నాము. ఒక ఆయన వచ్చారు, సీనియర్ మాస్టర్. వచ్చి పత్రి సార్ ఇంకా నేను బాగా ఎదగాలి సార్, ఏం చేయాలో చెప్పండి సార్ అన్న. ఆ సార్ ఇలా చూసి, రే రోజుకి ఒక సినిమా చూడరా అన్నాడు పత్రి సార్. వాడు పక్క నవ్వాడు. ఒరే ఎదవా, నవ్వుతున్నావంటే నేనేమో జోకేసాను అనుకుంటున్నావా, నేను చెప్పింది సీరియస్. ఆ చూడు ఆ సినిమాలో వాడిని ఎంత తిడుతున్నాడు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. చాలా ఈజీగా తీసుకొని వాళ్ళందరూ సీరియస్ గా తిడుతున్నారు, వాళ్ళ తిట్లు వీడు ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేదు. చూసావా, నువ్వు అలా ఉండగలవేంట్రా ఎదవా, నేను గట్టిగా ఇప్పుడు తిడితే నువ్వు ఇక్కడ కనబడకుండా పోతావు. కానీ వాడు చూడాడు, వాళ్ళందరూ సీరియస్ గా తిడుతున్నారు, వాడు మాత్రం ఆ సీరియస్ గా తిడుతున్న వాడు అందరూ చాలా కామెడీగా తీసుకున్నాడు. వాళ్ళందరినీ చాలా తేలిగ్గా తీసుకున్నాడు. అది ఎంత గొప్ప ఎన్లైటన్మెంట్ రా. ఆ సినిమా చూడకపోతే నాకు ఆ విషయం వచ్చుండేదా, నవ్వుతావేంట్రా కదా అంటున్నాడు బద్రీజ. అలాగా సినిమాలు చూసి నేర్చుకోవచ్చు, మనుషుల నుంచి నేర్చుకోవచ్చు, ప్రతి విషయాల నుంచి చక్కగా నేర్చుకోండి అని చెప్పడమే అందరు మాస్టర్ల యొక్క సందేశాలండి. కాబట్టి థ్యాంక్ యూ. చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు మెసేజెస్, కొన్ని చాలా వరకు తగ్గించాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు కొంతమంది మాస్టర్లతో మనం వాళ్ళు ఇచ్చిన సందేశాలు చక్కగా నేర్చుకున్నాము. ధన్యవాదాలు. 30 మంది మాస్టర్లను పూర్తి చేశాము ఈ రోజు మనము. ఎస్ మేడం. ఇంద్రుడితో మొదలుపెట్టి ఏకలవ్యుడితో ముగించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మేడం. అలాగే ఒక్కసారి రేపు మనం నేర్చుకునే మాస్టర్లు రాఘవేంద్ర స్వామి, ఆయన మెసేజ్ చాలా బాగుంటుంది. మార్ప అంటే మిలారెప గురువు, మియాంగో కృష్ణుడు, దశరథుడు, హనుమంతుడు, సరస్వతి, కాళికాదేవి, వెంకటేశ్వర స్వామి, విశ్వామిత్రుడు. ఓకే మేడం. వీళ్ళ గురించి వీళ్ళు ఇచ్చిన సందేశాలతో రేపు మనకి పుస్తక జ్ఞానం అంతా రేపు పూర్తి అవుతుంది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ శ్రద్ధగా విన్నారు. థ్యాంక్ యూ. ఎస్ మేడం. అంతే అద్భుతంగా వివరించారు సార్. ఆ విషయాలు కూడా చదువుతూ మళ్ళా వివరించడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరిలోనూ సారం ఏంటి అంటే ధ్యానం చేయండి, మేము ధ్యానం చేయడమే, ధ్యానం ద్వారానే మేము ఇంత జ్ఞానాన్ని పొందినాము అనేది మూల సారాంశం ఏంటి అంటే ధ్యానం చేయండి, ధ్యానం ద్వారానే ఆ ఎన్లైట్మెంట్ అనేది వచ్చింది. ఎంత గొప్ప వ్యక్తులైనా కూడా ధ్యానం ద్వారానే మొదలైంది. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు అనమాట. ఏదైనా సరే 11 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను బలిచక్రవర్తి. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం ద్వారానే ఎన్లైట్మెంట్. మీరు అన్నట్టు మనం మామూలుగా తెలుసుకుంటుంటాము, ఈయనకు ఏకలవ్యుడికి కూడా ధ్యానంలో గురువు చెప్పినారు అని. ధ్యానంలో గురువు కాదు, సరస్వతి అంటే అమ్మవారు చెప్పారు అనేసి, అది కూడా కొత్త విషయము. అన్ని చాలా కొత్త విషయాలు సార్. అసలు పూర్తి వివరణ అయితే తెలియదు మనకు, ఇందులో చాలా వివరణ ఇచ్చారు, చాలా మంచి విషయాలు తెలియదు. ఇంకొకటి నేను గ్రహించింది కూడా సార్, ధ్యానము అనేది పట్టుకొమ్మ కంపల్సరీ ఒక మాస్టర్ రావడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేనేదో ఒక కొత్త దాన్ని సృష్టించాలనే కోరిక ఉండాలండి ప్రతి మనిషి. అప్పుడు కొత్తది సృష్టించబడుతుంది. హరిశ్చంద్రుడిని సత్యానికి కట్టుబడి ఉండాలనుకున్నాడు. అలా ఇంద్రుడు ఏమనుకున్నాడు, నేను ఒక కొత్త లోకాన్ని సృష్టించి, ఒక అందమైన లోకాన్ని, అదే స్వర్గలోకం. ఇప్పుడు మనం ఒక అందమైన సిటీకి వెళ్తాం కదండి, చూడడానికి వెళ్తుంటాం కదా, అలాగే ఈ శరీరం వదిలిపెట్టాక స్వర్గలోకం అంటే ఇంద్రలోకానికి వెళ్తుంటారు అందరూ. కాబట్టి ధ్యానం చేయాలి. రెండవది ఏంటంటే, నేనేదో ఒక కొత్తది, మన ఇంట్యూషన్ ఏమనిపిస్తుందో అది ఒక కొత్త దాన్ని నేను సృష్టించాలి. నేనున్నాను అనుకోండి, నేను బాగా టీచ్ చేయాలి.
బాగా అందరికి అర్థమయ్యేలాగా నేను వివరించి చెప్పాలి అని నేను అనుకున్నానండి. దాని మీద దృష్టి పెట్టాను నేను. ఎందుకంటే నేను చెప్తూ ఉంటే కొంతమంది మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అన్న అంటే అర్థం ఏంటి, ఇదేదో క్వాలిటీ ఉన్నట్టు కదా మన దగ్గర. ఇప్పుడు నేనేం ఖచ్చితంగా. చేయాలి, నా జీవితం అంతా కింద మీద పడి అందరు మాస్టర్లు చెప్పినవన్నీ గ్రహించి సంగ్రహించి అందరికీ ఈ జ్ఞానాన్ని ఎంత చక్కగా అర్థమయ్యేలా వివరించాలో అది నేను చేయాలి పని. అది నేను అభివృద్ధి చేసుకోవాల్సి నాకు అది ఉంది గట్టిగా. ధ్యానం ఉంది, ధ్యానంతో పాటు నన్ను నేను అభివృద్ధి పరచుకోవాల్సిన క్వాలిటీ అది. అప్పుడు ఏమవుతాను నేను, శరీరం వదిలిపెట్టిన తర్వాత పైలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను నేను టీచింగ్ లోనే ఉంటాను. అక్కడి నుంచి కింద లోకానికి రావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గైడ్ చేస్తాను. అరే నాయన మీరు వెళ్తున్నారా, సరే ఇవి కొంచెం నేర్చుకోండి అని నేను అక్కడ గైడ్ చేస్తే వాళ్ళందరూ బాగా చెప్పారు సార్ ఖచ్చితంగా వెళ్తామంటారు. అంటారు సరే ఇక్కడ విన్నట్టే అక్కడ వింటారనమాట. అంటే అలా మనం కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మనకి ఏదైతే ఎఫిషియన్సీ ఉందో, ఎందులో మనకి ఎఫిషియన్సీ ఉందో దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అర్థమైందా మేడం? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను గ్రహించింది. చాలా బాగా ఎస్, చెప్పారు. అంటే వెరీ గుడ్. ధ్యానంతో పాటు మనలో ఎక్స్ట్రా యాక్టివిటీ ఏది అది పట్టుకోవాలి. ప్రత్యేకత ఏదో ఉంటుంది, దానిని అభివృద్ధి పరచుకోవాలి మనము. ఎస్ మేడం, దాన్ని లోక కళ్యాణానికి వినియోగించాలి. ఉమ్, సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాదు. అది ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా అహంకారం లేకుండా. ఆ. అంటే ఎస్ మేడం, జ్ఞాన థ్యాంక్ యూ. సాధన వల్ల ఒక్కొక్కటి మనలో అభివృద్ధి చెందుతా వస్తూ ఉంటుంది. ఆ చెందినప్పుడు అది మనం తెలుసుకోవాలి, ఒకటి ఏమేం మార్పులు వస్తున్నాయి అని. ఆ మార్పులు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి, మంచిగా ఉపయోగించాలి ఒకటి. అదే నాకు ఇవి వస్తున్నాయి కదా అని అహంకారం పనికిరాదు. ఇంకా ఏమేం సాధించాలి అనేది కూడా ముందుకు ముందుకు అది వెళ్ళాలి. అది మేడం, అది ఇది మేడం. వచ్చింది మన ఇక్కడితో ఆగకూడదు. ఓకే, నాకు ఇంత అవును. వాక్శుద్ధి వచ్చింది, ఆగకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. అయితే ఇది అదే. వచ్చింది కదా అని చెడుకు ఉపయోగించకూడదు. అలాగే ఉమ్, ఆ ఈ ఈ దీని నుంచి ఇంకా ఏం ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. అహంకారం కూడా, నాకు వచ్చింది అది. ఆహా ఇంకేం కావాలి నాకు, అది వద్దు. అంతే కదా. ఇప్పుడు మనకి ఇందాక మనకి ఎవరు చెప్పారు, ఆ కుంభకర్ణుడు చెప్పాడు. యాక్చువల్ గా మా అన్న రావణాసురుడు ఈ భూమి మీద ధ్యానులకి అందరికీ సహకారం చేద్దామని వచ్చాడు. కానీ ఇక్కడ వచ్చిన సిద్ధులతో మదంతో గర్వంతో తప్పుదోవ పట్టాడు. నేను ఎంత చెప్పినా కూడా ప్రయత్నం చేసినా మార్చలేకపోయాను నేను. నాకు ఇంకా వీలు కాక చావలేక బతకలేక నేను నిద్రలోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పి చూసారు. అలా అన్నమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి సార్. ఓకే మాస్టర్స్, ఎంత అద్భుతంగా చెప్పారు సార్. దీని గురించి మాట్లాడేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకో మేడం. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకో, వీడియో ఆన్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే నమస్తే. చాలా మేడం. ఎక్సలెంట్ గా నమస్తే. చేశారు సార్. 30 మాస్టర్స్ యొక్క జ్ఞాన సందేశాలని చాలా చక్కగా ఉంది సార్. నాకు అర్థమైంది అంటే ప్రతి ఒక్క ఆత్మ కూడాను ఈ భూమి మీదకి నేర్చుకోవడానికే వచ్చింటుంది. ఎలాంటి భర్త, ఎలాంటి కుటుంబం, ఎలాంటి భార్య పరిస్థితులు అన్ని ఎన్నుకొని మన జన్మ ప్రణాళిక వేసుకొని ఈ భూమి మీదకే వస్తుంది సార్. కానీ ఇక్కడికి వచ్చిపోయి ఈ మాయ ప్రపంచంలో ఉండి మర్చిపోయి ఉంటాము. మళ్ళీ అయ్యో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇంత బాధ అనేసి అనుకుంటా ఉంటాం సార్. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం ద్వారా మనము మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటాం సార్ ఇది. కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ చెప్పింది కూడాను మేము ధ్యానం చేసినే ఇలా మాస్టర్స్ అయ్యాము, ఇలా జ్ఞానాన్ని అందిస్తున్నాము అనేది కూడాను చాలా చక్కగా వివరించారు సార్. ప్రతి ఒక్క మాస్టర్ నుంచి చాలా బాగుంది క్లాస్ అంతా కూడాను. తర్వాత ఏదో ఒక సహనానికి ఒక సహనం నేర్చుకోవడానికే ఒక జన్మ, ఒక ధైర్యం నేర్చుకోవడానికి ఒక జన్మ, ఇలా జన్మ తీసుకునే వచ్చింటాం. పార్వతీదేవి కూడాను ఏకాగ్రత కోసమే మత్స్యకన్యగా ఒక జన్మ తీసుకున్నారంట సార్ పార్వతీదేవి కూడాను. కాబట్టి మనం కూడా ఏదైనా ఒక లక్షణం, ఒక గుడ్ క్వాలిటీ మనం నేర్చుకోవాలంటే దానికే ఒక జన్మ పడుతుంది అనేది చెప్తారు సార్. కాబట్టి ప్రతి ఒక్క మనిషి నుంచి మనం నేర్చుకోవాలి. మంచి వాళ్ళ దగ్గర నుంచి సార్ చెప్పేవారు, మంచి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా, చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలబ్బా చెడ్డ వాళ్ళ దగ్గర
దగ్గర అనుకుంటే మళ్ళీ అప్పుడు వెంటనే సార్ చెప్పారు, మంచి వాళ్ళ దగ్గర నుంచి మంచి చేయడం నేర్చుకుంటే చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి చెడు చేయకూడదు అనే విషయాన్ని నేర్చుకోవాలి అనేసి. కాబట్టి ప్రతి ఒక్క జన్మ కూడాను మనం నేర్చుకోవడానికే వచ్చింటాం ఈ భూమి మీదకి అనేది ఇది చాలా చక్కగా ఉంది సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క మాస్టర్ కూడాను అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా అదే ఏకలవ్యుడు కూడాను మనం ద్రోణాచార్యుడు ఒక మట్టి బొమ్మను చేసి ఆ ద్వారా జ్ఞానం అది ఆ విద్య అంతా నేర్చుకున్నాడు అనేది తెలుసు. కానీ ఈ రోజు సరస్వతీదేవి తనకు ఆ విద్యనంతా నేర్పించింది అంటే తను ఎంతో ధ్యాన స్థితిలో ఏకాగ్రతతో ఉంటేనే కదండి సార్ ఆ సరస్వతి మాస్టర్ వచ్చి నేర్పించేది. కాబట్టి ప్రతి ఒక్క దీనికి ధ్యానమే దానికి ఒక పరిష్కారము అనేది, ప్రతి సమస్యకు ధ్యానమే. అందుకనే సార్ నీలోకి నువ్వు వెళ్ళు, నీ లోపలే నీకు పరిష్కారం, సమస్య నీలోనే ఉంది, పరిష్కారం నీలోనే ఉంది అని సార్ ఎప్పుడూ చెప్తా అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందితే అదే ఆత్మానందం అనేది ఉంటుంది అనేది చాలా చక్కగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకసారి బుద్ధుడిని ఒక క్వశ్చన్ అడిగారు, పాపం పుణ్యం గురించి చెప్పండి అంటే, మంచి చెడు గురించి పాపం పుణ్యం గురించి చెప్పండి అంటే బుద్ధుడు అన్నాడు, పాపం పుణ్యం అనేది ఎక్కడా లేదు, మరి ఏముందండి అంటే జ్ఞానము అజ్ఞానం ఉంది అన్నాడు. జ్ఞానము అజ్ఞానమే ఉందయ్యా, పాపం పుణ్యం అంటే ఎక్కడ లేదు. అజ్ఞానంతోనే మనిషి అలా ప్రవర్తిస్తాడు. ఆ అజ్ఞానం పోయి జ్ఞానం వస్తే మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది. కాబట్టి నాకు పాపం పుణ్యం ఎక్కడ కనబడలేదు, జ్ఞానము అజ్ఞానమే ఉంది అని. ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్. ఎస్ మేడం, వెరీ గుడ్. ఆ అజ్ఞానం ఉంది అని గుర్తించడానికి కూడా ఒక ఎరుక అనేది అవసరము. మళ్ళీ అది ధ్యానం చేయడం వల్ల ఎరుక వస్తుంది సార్. అది ఇప్పుడు దాని పట్ల జ్ఞానం పొందడమే అజ్ఞానం పోవడం అంటే. సార్ అవును సార్. ఫస్ట్ మనం చేస్తాం అనేదన్నా ఆ ఎరుక అనేది ఉండాలి అనేది కూడా చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి. అందరికీ నిద్ర వస్తుందేమో. లక్ష్మీపతి గారు ఓకే మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అయ్యా. సార్ బాగా చెప్పారు సార్. వాలి, కుంభకర్ణుడు గాని ఏకలవుడు వీళ్ళు మాస్టర్స్ అనే విషయం అయితే అంత ఐడియా ఉండదు సార్ ఎవరికి కూడా. ఇప్పుడు మీరు చెప్పబట్టి అన్ని తెలిసింది సార్. కుంభకర్ణుడు అసలు రాక్షసుడు అని అనుకుంటాము, ఆయన జ్ఞాని అని అనేది అట్లా విషయం అయితే ఎక్కడ వినలేదు సార్. చాలా బాగుంది సార్. ఎక్స్ట్రా ఈ రోజు పూర్తిగా విన్నాను సార్. నిన్న పూర్తిగా వినలేదు, మొన్న లేట్ గా జాయిన్ అయినాను, బయట ఉన్నాము అంత వెళ్ళిపోయినాం. మళ్ళీ వీడియోస్ చూసి అన్ని చూస్తాం సార్. చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ గా ఉంది సార్. మాస్టర్ వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది సార్. చాలా జ్ఞానాన్ని ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేనేమి ఇవ్వలేదు, అందులో ఉన్నది చదివాను అంతే. అదే సార్, అది బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు సార్, మాకు అందరికి అర్థం అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం గారు చెప్పండి. మాకు జనరల్ గా అయితే వాలి, సుగ్రీవుడు, కుంభకర్ణుడు అంటే నిజంగా ఇంద్రుడు కూడా మనం సినిమాల్లో చూసింది అదే గుర్తుంటది సార్. యాక్చువల్ గా ఈ రోజు కొత్తగా అందరు పరిచయం చేసుకున్నట్టే ఉంది సార్, అందరు మాస్టర్లని. నిజంగా మెడిటేషన్ లోకి వచ్చినాక కూడా మాకు తెలీదు వాళ్ళ గురించి, ఇట్లా ఇంత జ్ఞానం ఉంది వాళ్ళ గురించి తెలుసుకోవాల్సింది అన్న విషయం కూడా రాలేదు ఎప్పుడు. చాలా బాగుంది సార్ సెషన్ అయితే. అంటే అసలు ఎంతసేపు మనం ఆ రోల్ అవి వాళ్ళ నేమ్స్ చెప్పగానే ఆ థాట్ వచ్చేస్తుంది కదా సార్ డైరెక్ట్. దాని నుంచి మొత్తం పాజిటివ్ వైబ్స్ వచ్చేటట్టు చేంజ్ అవ్వాల్సి వచ్చింది ఈరోజు. అవునండి. ఓకే సార్, చాలా బాగుంది సార్ సెషన్. బాగుంది మేడం, బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ నమస్తే.
నమస్తే సార్. సార్ అన్నీ రాసుకుంటారు కానీ మీకు ఏం అర్థమైందో ఏం తెలిసిందో మాత్రమే చెప్పండి. టైం అయిపోయింది. ఆ, సింపుల్ గా చెప్పండి సార్. సరే సార్. ఇంద్రుడి ద్వారా మనం బాగుంది, తెలుసుకో రాసు. సార్ చెప్పండి సార్. ఇంద్రుడి ద్వారా మనం నేర్చుకోగలిగింది ఏంటంటే సృష్టికి ప్రతి సృష్టిలాగా చేసి అందరికీ ఆనందం కలిగించేలాగా చేయాలని నేను అనుకున్నాను. వాటిని అన్నిటినీ దోచుకోవడానికి అందరూ ప్రయత్నం చేశారు కాబట్టి ఆ విధంగా చేయకుండా మీ జ్ఞానాన్ని ఉపయోగించి అలాంటి మీరు ఇంకా సృష్టించడానికి ప్రయత్నించండి అని ఇంద్రుడి ద్వారా తెలుసుకున్నాం సార్. వెరీ గుడ్. అలానే వాలి వచ్చేసి శరీరం దృఢంగా ఉంటుంది. తమ్ముడు శుభ్రుడు కాబట్టి తమ్ముడు యొక్క భార్యనే వాళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ విధంగా ఉండకుండా తన తమ్ముడు ఎలా ధ్యానం చేసి గొప్పవాడయ్యాడో తను కూడా ఆ గొప్పదనం కావాలని తను కూడా ధ్యానం చేసి అందరికీ వచ్చేపోయే ఆత్మలకు కూడా ఆయన ధ్యానం గురించి చెప్పే విధానాన్ని నేను ఆయన నుంచి నేర్చుకున్నాను సార్. ఆత్మలకి తాను ఏ తప్పులు చేశాడో అది చెయ్యొద్దని అందరికి గైడ్ చేస్తున్నాను. గైడ్ Yes, sir. చేయడానికి చెప్తానని ఇప్పుడు Very కూడా good. 100 పనులు చేయవచ్చని నేను చేయగల తనువులు కూడా చేస్తున్నానని చెప్పాడు మిత్రులందరి Very good. సహాయం. కుంభకర్ణం నుంచి వచ్చేసి ఆయన అన్నయ్య మంచి ధ్యానవంతుడు, అలానే అన్ని తెలిసిన పరిపాలన దక్షుడు. కానీ మధ్యలో ఆయన యొక్క గుణగణాలు మారటం వలన తను పరిపాలన హీనతో పాటు వేరే విధంగా మారటం వలన ఆయన్ని మార్చడానికి తను ఎంతగానో కృషి చేశాడు కానీ తను మార్పు రాలేదు. కాబట్టి మీరు గురువులకు అనుజ్ఞ ద్వారానే ఏదైనా పని చేయండి. అంటే గురువు ద్వారానే ఏదో ఒకటి నేర్చుకొని ఆయన ఏది ఆదేశిస్తే దానినే మీరు చేయండి అని కుంభకర్ణం ద్వారా తెలుసుకున్నాం సార్. నానాజీ గారి గురించి అయితే చెప్పండి సార్. మా పెద్దలు చెప్పినది గుడ్డిగా నమ్మేవాడిని. కానీ నేను గుడికి వెళ్ళి 4 గంటలు అట్లా ధ్యానం చేయడం వలన నాకు ధ్యానంలో ఒక వెలుగులా కనిపించి ఒక స్త్రీ రూపం కనిపించింది. ఆవిడే నేను గురువుగా స్వీకరించాను. ప్రస్తుతం ఇతర లోకాల నమూనాలు తయారు చేయడంలో పనిచేస్తున్నానని నానాజీ గారు చెప్పారు. Yes, sir. అంటే అదర్ డైమెన్షన్స్ లో కొంతమంది కొత్త లోకాలను సృష్టించుతున్నప్పుడు వాళ్ళతో పాటు ఈయన కూడా పనిచేస్తూ ఉన్నారు. అవును సార్. Yes, sir. అష్టవక్రుడు ప్రపంచంలో అన్ని తిరోగమనంలో ఉందని ఆయన చెప్పారు. మనుషుల యొక్క మనోభావాలను గమనించండి అని చెప్పారు. మీరు మీకంటే ముందే పుట్టిన పిల్లల గురించి మీరు ధ్యానం నేర్పించండి. పిల్లలతో కలిసి ఉండటము, పిల్లలకు ఏమేమి అవసరం అవుతుందో కనీసం వాళ్ళకి ప్రేమను అందించడానికి ప్రయత్నం చేయండి. కలిసి కొంతసేపు గడపండి. Very good, పిల్లల గురించి బాగా చెప్పారు. Yes, sir. Yes, sir. చాలా బాగా చెప్పారు. పిల్లల కోసం పిల్లల గురించి పిల్లలతో టైం గడపండి. పిల్లలే మీకు సర్వస్వము. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. వాళ్ళని ప్రశ్నలు వేసి అడగండి అని కూడా చెప్పారు కదండి. అవును సార్. Yes, sir. ఉత్తరగుప్తుడు ఈ ప్రపంచంలో పుట్టేది అనేక పాఠాలు నేర్చుకోవడానికి పుడతాము. మనం స్నేహం చేసేది ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి. ధ్యానం అనేది కళ్ళు మూసుకొని చేసేది కాదు. హాస్టల్ మాస్టర్లు ఏం చదువుతున్నారు, లోకాల గురించి అన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పారు. అప్డేట్ అవ్వండి, కొత్త కొత్త ప్రయోగాలు చేయండి అని చెప్పాడు. హరిశ్చంద్ర వచ్చేసి సత్యం అనే దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని తాను అన్ని సాధించారు. ఆయన ఏకకాలంలోనే తన కుమారుడు ఆత్మ పరలోకాల్లో వెళ్లే విధానాన్ని, అదే విధంగా ఇక్కడ దేహానికి ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకునేంత స్థితిలో ఆయన ధ్యానాన్ని కలిగి ఉన్నారు. అదే విధంగా ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రతిరోజు వచ్చే చిన్న చిన్న సమస్యలకి, కష్టాలకి నలిగిపోకుండా మనము ఆ బాధను ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాం అనేది మనం నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవాలంటే మనం ధ్యానం ద్వారానే నేర్చుకోగలుగుతాం. బలి చక్రవర్తి నేను సింహాసనం ఎక్కే ముందు నుంచే చక్రవర్తిని కాను, నేను ధ్యానము ద్వారానే ఇంత అయ్యాను. ఈ ధ్యానం కావడానికి నా తల్లిదండ్రులు నాకు ధ్యానం నేర్పించారు. మీరు కార్యసిద్ధులై ఈ భూమిపైకి వచ్చారు కావున మీరు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. నేను ప్రతి ఒక్కరిని మాస్టర్ గా భావించి 100 సంవత్సరాలు నేర్చుకునేది 26 సంవత్సరాలు నేర్చుకోగలిగాను. 20 సంవత్సరాల్లోనే నేర్చుకున్నాను. 20 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఎప్పుడు ఒక చోట కూర్చోకుండా అన్ని ప్రాంతాలను తిరుగుతా ప్రయత్నం చేయండి.
కొత్త ప్రదేశాలని అంగీకరించండి, పరిస్థితులను అంగీకరించండి. వెరీ మనుషుల గుడ్ సార్. మనుషులంతా నాలాంటి వాళ్ళే అని తెలుసుకోండి. అల్పాయుషులతో పుట్టిన పిల్లలు గొప్ప వ్యక్తులు. ఎవరైతే చనిపోతారో ఇంకా గొప్ప స్థితికి పోతున్నారని మీరు అంగీకరించండి. ప్రతి విషయము పరిపూర్ణంగా నేర్చుకోండి. అందరి పట్ల సానుభూతిని కలిగి ఉండండి. ఇది నేర్చుకున్నాను సార్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చింది సెయింట్ జోయిర్. జేవియర్. జేవియర్. నేను విశ్వమతస్తుడిని. హిందువులు ముస్లింలు వచ్చేసి దేవుళ్ళు నమ్ముతారు, క్రిస్టియన్స్ వచ్చి సెయింట్ అని అంటారు. నాకు ఒక హిందూ మాస్టర్ ద్వారా ధ్యానం కలిగింది. ఆయన Yes, ద్వారా sir. నేర్చుకున్నాను. ఈ ధ్యానం నేర్చుకున్నప్పుడు నేను మా అమ్మతో మాట్లాడేటప్పుడు ఆవిడ అసలు ఆ మాస్టర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు నీకేం తెలియజేస్తున్నారు అనేది నువ్వు వాళ్ళని అడగమని చెప్పింది వాళ్ళ అమ్మ. Yes, sir. Yes, sir. మెల్లిమెల్లిగా నీ స్నేహితులతో ధ్యానం నేర్పించడం మొదలు పెట్టారు. Mm. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం నేర్చుకున్నదే ఇంకొకళ్ళు పంచడం ద్వారా మనకు కూడా ఆ ధ్యానం అనేది, జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుందని దీని ద్వారా సెయింట్ ద్వారా మనం తెలుసుకోగలుగుతుంది. Yes, sir. Yes, sir. ఏకలవ్యుడు. నేను చిన్న చెందిన వాడిని. మేము పాలకులము, ఒక యోధుడిని. అయితే కాకుండా ధ్యానం కూడా నేర్చుకున్నాను. అర్జును గురించి చెప్పాడు. అదే విధంగా మనిషి అహం పోయినప్పుడే సహజ స్థితిని కోల్పోతాడు. అహంకారం ఉంటేనే ఆయన ఉన్నటువంటి అన్ని గుణాలు నాశనమైపోతాయి. కాబట్టి అహం లేకుండా మనిషిగా జీవించడం నేర్చుకోవాలి. ద్రోణుడు చిన్న పక్షపాతము వలనే తన పతనానికి తానే కారణమయ్యాడు. Yes, అస్త్ర సన్యాసం చేయాల్సి వచ్చింది. Yes. నాకు తెలిసినవి అందరికీ నేర్పించేవాడిని. నేను శారదాదేవి ద్వారానే విల్లు విద్య నేర్చుకున్నాను. నేను ధ్యానము ఉన్నప్పుడు శారదాదేవి నాకు ఒక్కొక్క విల్లు విద్య నేర్పించారు. Very ధ్యానం ద్వారా ఇతరుల లోకాలను తెలుసుకోవచ్చు. అక్కడ ఉండే పరిస్థితులను మీకు అవగతం అవుతుంది. జీవితంలో ప్రతి పరిస్థితిని అవగతంతో చేసుకుంటూ అందరిలోనే సత్యాన్ని అన్వేషణ చేయాలి. ఇది నేను ఏకల నుంచి నేర్చుకున్నాను సార్. ఎక్సలెంట్ సార్. ఈ సెషన్స్ లో నేను చెప్పేది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ బ్రీఫ్ గా మీరు రీక్యాప్ చేయడం మాత్రం ఇంకా చాలా చాలా బాగుంది సార్. మొత్తం అందరికి అది అందరికి అందులో అందరి మైండ్స్ లో అలా స్థితమై అవుతుంది. గ్రేట్ జాబ్ సార్. నేను చెప్పేదంతా ఒక ఎత్తు అయితే మీరు మొత్తం అంతా రీక్యాప్ చేయడం మాత్రం చాలా బాగుంది. ఇంకా అందరికీ ఇంకా బాగా అర్థమైపోతున్నాను. మర్చిపోకుండా ఉంటారు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చదివాను కానండి ఇంత బ్రీఫ్ గా నా మైండ్ లో లేదు. ఇప్పుడు చెప్తున్న కొద్దీ వింటున్న కొద్దీ మన మైండ్ లో అది ఎక్కుతుంది. వెరీ గుడ్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. గ్రేట్ జాబ్. మీ ద్వారా నేను నేర్చుకున్నా సార్. లేదు సార్, మీ శ్రద్ధ ద్వారా మీరు నేర్చుకున్నాను. నా ద్వారా మీకేం చెప్పలేదు. నేను రాయండి అని మీ శ్రద్ధ ద్వారా రాయాలన్నా మీరు చెప్తుంటేనే నేను రాయగలిగింది. అదేలేండి. ఎస్ సార్. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ మేడం. ఓకే సార్, బాగుంది. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. ఎవరైనా ఉన్నారండి మాట్లాడే వాళ్ళు? డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అడగొచ్చు. లేదంటే బుక్ రివ్యూలో మీకు తెలిసిన విషయాలు అర్థం చేసుకోవాలి. సార్ ధన్యవాదాలు. నా పేరు రాజశేఖర్ రెడ్డి సార్. నమస్తే సార్. మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి సార్. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది. మెడిటేషన్ వల్లే అందరూ అయ్యి ఇట్లా పెద్ద వెళ్ళారు. ఎందుకంటే భగవంతుడిలో ఏదైతే ఉందో మన భగవంతుడు అనుకునేవాళ్ళం అది మనలో ఉందని నేను అనుకునేవాడిని. నేను 10th ఇంటర్మీడియట్ లో అలా అనుకుంటా ఉండేవాడిని. తర్వాత ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది వాళ్ళంతా కూడా ధ్యానం చేసే వచ్చారు కదా సార్, బాగా స్టేజ్కి వచ్చారు. కాకపోతే ఈ బుక్స్, ఈ రామాయణం మహాభారతం వీటిలో పడిపోయి వాళ్ళు అట్లా ఇట్లా అని మనం ఆ మైండ్ లో ఉన్నాం. కానీ వాస్తవానికి మనలాగే ఉండి ధ్యానం చేసి యోగి స్టేజ్కి వెళ్ళారు కదా సార్ వారంతా. అదే సో ఈ విషయం మంచి ఇన్స్పిరేషనల్ గా ఉంది సార్ మీరు చెప్పిన. మార్గంలోకి వస్తే గానీ వాళ్ళ యొక్క అసలు విషయాలు మనకు తెలియదు కదా. ఇప్పుడు మనకు తెలిసింది, మన రామాయణంలో చదివిన సంగతులు వేరు.
వాలిని అవును ఇప్పుడు మనం ఇప్పుడు గుర్తించామా, సుగ్రీవుని గుర్తించామా మనం? అవి అసలు మనం రాముడు, పూర్తిగా సీత, మనం డైవర్ట్ చేసినాయి అవి హనుమంతుడు, అంతే కదా సార్. కొంతమంది మనం చూసాము. అంటే ఆ గ్రంథాలు అలా రచించబడ్డాయి సార్. అసలు సత్యాలన్నీ కొంతకాలం అయ్యేసరికి, ఈ యుగాలు మారేసరికి, ఒక రోజులు మారేసరికే మారిపోతాయి స్టోరీలు. మరి యుగాలు మారేసరికి స్టోరీలు మారిపోతాయి. కరెక్ట్ సార్. అందులోనూ ఇవన్నీ ఓరల్ గా వచ్చినాయే కదా సార్, పేపర్ ఎక్కడ ఉంది అప్పుడు? Yes. ఇప్పుడు అవును ఇప్పుడు సార్. తాళపత్ర అవును. గ్రంథాలు రచించారనే గాని ఇవన్నీ లేవు కదా సార్. అవును కదా సార్. ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఎన్నో మారుతా వచ్చినాయి. కరెక్టే కానీ ఈ ఇన్స్పిరేషన్ చాలా ఇది సార్. ఇంకా మెడిటేషన్ ఎక్కువగా చేయాలనే ఒక ఇది వెరీ గుడ్. మీరు మీ మాటల్లో మాకు Very good. బాగా ఇదేంటి సార్. ఇంకా Yes, sir. Yes, sir. చేద్దాం సార్. మనం కూడా మాస్టర్లుగా మారదాం సార్. మాస్టర్లు అవ్వాలి సార్ మనం. టైం ఉంది, ఏముంది సార్, టైం లేదా సార్ మనకి? అన్ని అవకాశాలు ఉన్నాయి. చక్కగా కూర్చొని వాస్తవానికి కళ్ళు ధ్యానం చేయడమే కదా. అన్ని బాగున్నాయి మనకి. దేనికి లోటు సార్ వాళ్ళకి? అప్పుడు అన్ని లోటు సార్ వాళ్ళకి. తినడానికి లోటు, ఉండడానికి లోటు, అన్ని లోటు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనకి ఏం లోటు ఉన్నాయి సార్? తినడానికి, ఉండడానికి లేవు, కట్టుకోవడానికి ఏం లోటు ఉంది? అన్ని బాగానే ఉన్నాయి. మనకి ఏవో ఇంకా అందరికంటే ఏవో గొప్పగా ఉండాలంటే లేవు, ఉండకపోవచ్చు. కానీ మినిమం నీడ్స్ మనకు ఉన్నప్పుడు మనకి ధ్యానం చేయడానికి ఏం నష్టం సార్ మనకి? కొంచెం భౌతికమైన విషయాల పట్ల కొంచెం తగ్గించుకోవాలనేది నాకు. అంతే కదా సార్. వాటి పట్ల మనం దాని మీద ఎక్కువ మైండ్ పెట్టడం అనుకోవాలి. మనం అదే కరెక్టే. రోజు మెడిటేషన్ మీరు అన్నట్టు పెంచుకుంటా వెళ్తే మంచి ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి, బుక్స్ కూడా చదువుతూ ఉండాలి, క్లాసులు కూడా వింటూ ఉండాలి. ఈ మూడు ఇంపార్టెంట్. ఇన్స్పిరేషన్ బాగుంది సార్, చాలా ఇన్స్పిరేషన్ గా బాగుంది. నేను అంతకుముందు అసలు ఎక్కువ చేసేవాడిని కాదు. ఈ మీ క్లాసెస్ జాయిన్ కానీ ఇంకా ఎక్కువ చేయాలి ఇది బాగా. ధన్యవాదాలు సార్. వెరీ గుడ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా కొత్త లోకాన్ని సృష్టించాలి ఇంద్రుడి లాగా. చేద్దాం సార్. ఇంటెన్షన్ ఏమంటే అది చేయండి సార్. మీ ఇంటెన్షన్ లో మీకు కొన్ని ఉంటాయి కదా ఎబిలిటీస్, దాన్ని ఇంప్రూవ్ చేస్తే దాని ప్రకారంగా ఉంటుంది మీ మాస్టర్. చేద్దాం. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ అండి, ఇంకెవరున్నారు మాట్లాడేవాళ్ళు? సార్ మేడం పద్మావతి గారు నమస్తే సార్. అన్ని మామూలుగా ఇవన్నీ మనం హిస్టారికల్ గా వింటూ ఉంటాం కదా, కానీ ఇట్లాంటి క్లాసిఫికేషన్స్ అనేవి మనం ఈ టైప్ గా ఎప్పుడు వినం మనం. కానీ చాలా కొత్తగా ఉన్నాయి సార్. అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి లోతుగా వెళ్తే ఇలా ఉంటుందా అనిపిస్తోంది. పైపెచ్చు పత్రి సార్ ప్రతి విషయాన్ని అందరి గురించి ధ్యానం మీద ఆధారభూతమైన రీజన్ పరంగా చెప్తూ వచ్చారు. అది చాలా బాగుంది. ధ్యానం చేయాలనే విషయాన్ని హైలైట్ గా చెప్తూ అందరి గురించి చెప్తూ ఉన్నట్లుగా అనిపించింది. ముఖ్యంగా అష్టావక్రుడేమో పిల్లలతో ఫ్రెండ్షిప్ గా ఉండాలని, పిల్లల గురించి ఒక మంచి కాన్సెప్ట్, అది అందరికీ పేరెంట్స్ కి అవసరమే. అదొక పాయింట్ అయితే, ఏకలవ్యుడిని మనం స్వతహాగా ఆయన మట్టి బొమ్మ చేసుకుని సాధన చేశాడు అని చెప్పని మన సినిమాల ద్వారా చూస్తూ ఉంటాము. కాకపోతే సారేమో ధ్యానంలో నేర్చుకున్నాడు అని చెప్పని ఇక్కడ ధ్యానాన్ని మిక్స్ చేశారు. అదొక కొత్త పాయింట్. అదే సందేశం ఇచ్చాడండి. శారదాదేవి తనకి ధ్యానంలో విద్య నేర్పింది, విద్యలో కూడా కొన్ని మెలకువలు నేర్పింది. అందుకని ద్రోణాచార్యుడే ఆశ్చర్యపోయాడు దాని విద్యను చూసి. అర్జునుడికి కూడా అసూయ పుట్టింది అనమాట. ఎంత నాకంటే గొప్పవాడు ఉన్నాడని. అది మామూలు గురువు, భౌతిక గురువు నేర్పితే అంత రాదు. ఆవిడకి ధ్యానంలో నేర్పడం వల్ల అంత ఎబిలిటీ వచ్చిందండి. అదే కుంభకర్ణ విషయంలో కూడా జనరల్ గా వెరీ కామన్ గా మూవీస్ చూసే మనం అందరం అనుకుంటాము. ఇలా డెప్త్ గా అసలు తెలియదు కదా. ధ్యానం అనే ఆధారభూతమైన ప్రతిదీ చాలా మంచిగా ఆయన 6 months ఏమో ధ్యానాన్ని నేర్చుకుంటూ 6 months ఏమో ధ్యానంలో వెళ్తాడని చెప్పని మీరు చెప్పారు. మామూలుగా అయితే 6 months ఆయన తింటూ కూర్చుంటాడు, 6 months నిద్రపోతాడని చెప్పి భౌతిక పరంగా చెప్తూ ఆయన ఒక డిగ్రేడ్ గా చూపించడం అనేది మనం ఇన్నాళ్ళు చూస్తూ వచ్చాం సార్. ఇక్కడ డిగ్రేడ్ కాదు, ఏ గ్రేడ్ లో ఉంది ఇప్పుడు. అట్లా చాలా బాగుంది సార్. క్లారిఫికేషన్స్ అన్ని అందరి విషయాల గురించి చాలా బాగుంది సార్. ఈ 3 పర్టికులర్ గా ధ్యానానికి అనుసరించి భౌతిక ప్రపంచంలో మన సినిమాల ద్వారా ఇంత ఎఫెక్ట్ అయి ఉన్నాము అన్న విషయం క్లారిటీగా అర్థమైంది సార్. ఇవన్నీ ఈ 2-3 days నుంచి ఇవన్నీ వినకపోయి ఉంటాయి కనుక
వీళ్ళ గురించి ఈ డెప్త్ అయిన పాయింట్స్ తెలుసుకునే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఆ బుక్ అందరికి దొరకాలి, తెలియాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి కదా. అది ఎప్పుడు ఈ జరిగాను బుక్ ఈ బుక్ లో ఎంత నాలెడ్జ్ ఉందని ఎవరికి తెలియదండి. మహాజ్ఞానం అంటే ఏదో రాశారు అనుకుంటారు కానీ మనం చెప్తే గానీ ఈ పుస్తకంలో ఇంతమంది మాస్టర్ల సందేశాలు, ఇప్పుడు ఈ పుస్తకం అందరికీ టేస్ట్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బుక్ అంటే ఏంటో తెలిసింది కదా. అవునండి సార్. ఇప్పుడు ఆ Yes, బుక్ madam. లో ఈ వీళ్ళందరి గురించి బుక్ మొత్తం వీళ్ళందరి గురించి క్లారిఫికేషన్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందులో ఉన్నాయి. ఇంకేం క్లారిఫికేషన్ అంటే ఒక్కొక్క ఫుల్ మాస్టర్ బుక్ అంతా కూడా ఈ 40 మంది మాస్టర్స్ గురించి క్లారిఫికేషన్ వాళ్ళు ఇచ్చిన సందేశాలు వాళ్ళు 40 మంది మాస్టర్లు ఒక్కొక్క మాస్టర్ ఇచ్చిన సందేశాలు ఇంకేం ఉండవు అందులో. ఇంకేం 40 మందితో అయిపోతుంది పుస్తకం. అయితే మీరు బాగా అసలు ఫిల్టర్ చేశారు అయితే. నేను చాలా తగ్గించి చెప్తానండి. నేను చేస్తే అవునండి. ఇందులో ఉన్నదంతా చెప్పాలంటే ఒక్కొక్క 10 మంది మాస్టర్లకి పడుతుంది. అంత పట్టదు కానీ 2-3 అవర్స్ పడుతుంది మొత్తం అంతా చదవాలంటే. ఎస్ అవును మేడం. అంతా నేను చదివేసినా కూడా మీరు పుస్తకం కొనరు కదా, అందుకనే మీరు కొనాలనే అదే. ఉద్దేశంతో కూడా అంత చదవట్లేదు. ఈ బుక్ మొత్తం చదువుతూ కూర్చుంటే ఇక్కడ ఇది ఒక 1 year పడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, ఒక్కొక్కళ్ళ గురించి. బాగుంది సార్, చాలా బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లారిఫికేషన్ మీరు బుక్ మధ్యలో చదువుతూ కూడా మీ యొక్క స్టైల్ మాత్రం ఏమాత్రం మిస్ కాలేదు. ఎగ్జాంపుల్స్ రూపంలో నేనేం స్టైల్ చెప్పడం కొట్టడానికి నేనేమో సినిమా చిరంజీవినా మేడం స్టైల్? స్టైల్ అంటే ఎవరు విధానం ఇందాక ఉండాలి. అడిగారు. ఇది అర్థమైందండి, జోక్ గా అంటున్నాను. మహాజ్ఞానం పుస్తకం పేరు ఎవరో అడిగారు ఇందాక. మహాజ్ఞానం అండి. మహాజ్ఞానం రాసుకోండి. రేవతి దేవి అని ఉంటుంది. ఈవిడ తెలుగు, యాక్చువల్ గా ఇది ఇంగ్లీష్ బుక్ అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది రేవతి దేవి అండి. ఎస్ మేడం, ఎస్ మేడం. నేను ట్రై Okay, చేస్తాను. ఎవరు- ట్రై చేస్తాను. నాకైతే చదవాలని దొరుకుతాయండి. ప్రతి ఎక్కడైనా ఒక్కరు దొరుకుతాయి. కూడా తెప్పించుకోండి మాస్టర్స్ ఈ బుక్. ఇది ఇప్పుడు జ్ఞాన మహాయజ్ఞంలో ఖచ్చితంగా దొరుకుతుంది. అక్కడికి మీరు వెళ్ళలేరు అంటే సార్ నెంబర్ ఇచ్చారు ఆల్రెడీ. సార్కు చెప్పిన సార్ దాన్ని పంపిస్తారంట. నేను మీకు పంపిస్తాను కాబట్టి కొరియర్, కాబట్టి లేదంటే ధ్యాన ప్రతి మహాచక్రం ఒక్కరూ ఈ బుక్ తెప్పించుకునే ప్రయత్నము చేయండి. కంపల్సరీ మన చేతిలో ఉండాల్సిన పుస్తకం అండి. పుస్తకం. ఎస్ మేడం. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంత చక్కగా ఈరోజు మరీ పాపం లేట్ అయిపోయింది మీకు. ఏం కాదు, నీట్ గా వివరించారు, అర్థవంతంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. చాలా చాలా అంటే వెరీ గుడ్ చాలా మేడం. కొత్త విషయాలు తెలుసుకున్నాము. ముందు ముందు మనకు పరిచయమైన వ్యక్తులే కానీ వాళ్ళ గురించి పూర్తి వివరణ మనకు తెలీదు. వాళ్ళందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం, వాళ్ళు ఏంటి అని. ఇంతవరకు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటాము. ధ్యానం వల్ల ఆ వ్యక్తుల యొక్క జీవన విధానము అన్ని కూడా మనకు పూర్తిగా వివరించడం జరిగింది. వాళ్ళు ఏంటి అనేది ఒరిజినల్ బయటపడింది సార్. అవును, అవును, కరెక్ట్. వాళ్ళ సందేశం వాళ్ళు ఇచ్చారు కదా, సొంతంగా ఇచ్చిన సందేశం ఇచ్చారు ఇప్పుడు కాబట్టి మీ గురించి మీకు తెలిసినట్టు నాకు తెలియదు కదా. మీ గురించి మీరే చెప్తుంటే ఇంకా అంతకంటే ప్రూఫ్ ఏముంది? correct. కుంభకర్ణుడి గురించి కుంభకర్ణుడే చెప్పాడు, ఇంకా అంతకంటే ప్రూఫ్ ఏం కావాలంటే మనకి ఏ పుస్తకాలు కావాలి చెప్పండి. అది అనమాట. వెరీ గుడ్. బయటికి కనిపించేది ఒకటి, అంతరంగంలో ఉండేది ఒకటి. బయట ఉండేది ఒకటి. కరెక్ట్. కనిపించేది రాసింటారు వాల్మీకి వారు, కానీ అంతరంగంలోకి వెళ్ళి ఆయనే చెప్పాడు కాబట్టి ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇది కూడా అసలు అంటే ధ్యానం ద్వారా చూడండి, ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా రావడము, వాళ్ళ గురించి చెప్పడము, అంటే మరుగున పడిపోయి ఉంటుంది అవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఈ బుక్ ద్వారా మీరు తీసుకొని వచ్చారు, ఇది నేను చెప్తాను మేడం అనేసి. ఇంకా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఎన్నో విషయాలు ఉంటాయి కానీ అన్ని అందరూ చెప్పలేరు, అన్ని అందరికీ తెలియదు. కాబట్టి ఇది తెలియాలి అని మీరు ఈ పుస్తకము తీసుకొని రావడం జరిగింది. మీకు అనంత ఆత్మ నమస్కారాలు. మాకు ఎంత ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రేపటి సెషన్ లో మిగిలిన 10 మంది మాస్టర్స్ ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం మాస్టర్స్. తెలుసుకుని టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం ఈ పుస్తకానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం, బాయ్ బాయ్. బాయ్.